Hello my dear students, welcome back to my YouTube channel. Again we have come back with a new video, that is thermodynamics. So from the heat lesson, heat content lo manaki one of the most important topic, thermodynamics lesson. So in this lecture we are going to discuss parts wise. So particularly first introduction of thermodynamics lo basic ga manaku indulo heat, temperature and next thermodynamic systems ela untayi అండ్ వర్క్ డన్ ఎలా ఉంటుంది, ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి, సో ఇంటర్నల్ ఎనర్జీని ఎలా వర్కౌట్ చేస్తాం, ఇంటర్నల్ ఎనర్జీ రియల్ గ్యాస్కి ఎలా ఉంటుంది, ఐడియల్ గ్యాస్కి ఎలా ఉంటుంది, వర్క్ డన్ బై ఐడియల్ గ్యాస్ వర్క్ డన్ ఎలా ఉంటుంది, సో కాన్స్టెంట్ వాల్యూమ్లో వర్క్ డన్ చేస్తే ఏంటి, కాన్స్టెంట్ ప్రెషర్లో వర్క్ డన్ చేసేలా ఉంటుంది, ఐసోథర్మల్ కండిషన్లో వర్క్ డన్ చేసేలా ఉంటుంది. సో ఈ వర్క్స్ మీద గ్రాఫ్స్ ఎలా ఉంటాయి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ థర్మోడైనమిక్స్లో. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఈ వర్క్ డన్ బేసిస్లో మనం సైక్లిక్ ప్రాసెస్లో, నాన్ సైక్లిక్ ప్రాసెస్లో వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇంటర్నల్ ఎనర్జీ సైక్లిక్ ప్రాసెస్లో గ్రాఫ్ తీసుకున్నప్పుడు సైక్లిక్ ప్రాసెస్లో ఇంటర్నల్ ఎనర్జీ ఎలా ఉంటుంది, ఈ పర్టికులర్ ఆల్ ద థింగ్స్ని మనం ఈ కంప్లీట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శివ ఫిజిక్స్. అండ్ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో లెట్ మీ నో. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఫ్రెండ్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అందరు నోట్బుక్స్ తీసుకోండి. థర్మోడైనమిక్స్లో మనం బేసిక్గా డిస్కస్ చేయాల్సింది ఏంటి, ఈ థర్మోడైనమిక్స్ మీకు నెక్స్ట్ పార్ట్ వైజ్గా అన్నీ అప్లోడ్ అవైలబుల్ ఉంటాయి. సో ఈ ప్లేలిస్ట్ థర్మోడైనమిక్స్ ప్లేలిస్ట్లో మీకు కంప్లీట్ వీడియోస్ అనేవి అవైలబుల్ ఉంటాయి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో థర్మోడైనమిక్స్లో బేసిక్ ఇంట్రడక్షన్ చెప్పాలి అంటే ప్రీవియస్లో అంటే మన ఫస్ట్ ఇయర్లో మెకానిక్స్ నేర్చుకున్నాం. అండ్ మెకానిక్స్ అంటే ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ మోషన్, ఆబ్జెక్ట్ మోషన్లోకి వస్తుందంటే సర్టెన్ వెలాసిటీ ఉంటుంది, సర్టెన్ యాక్సలరేషన్ ఉంటుంది. సో దీన్ని మోషన్ అంటాం, మెకానిక్స్ అంటాం. ఈ మెకానిక్స్కి ఒకవేళ ఒక ఫోర్స్ యాడ్ చేస్తే, ఒక డైనమో యాడ్ చేస్తే, సింపుల్లీ యూ ఇమాజిన్ దట్ డైనమిక్ ఈజ్ నథింగ్ బట్ డైనమో అంటే ఒక ఫోర్స్ అన్నట్టు. ఒక ఫోర్స్ యాడ్ చేస్తున్నప్పుడు ఆ ఫోర్స్ మనకి ఎలా ఉంటుంది, ఫర్ సపోజ్ ఒక ఆబ్జెక్ట్కి తీసుకుంటే ఎలా ఉంటుంది, ఒక సర్టెన్ స్పీడ్తో వెళ్తుందంటే దాని మీద ఒక ఫోర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే అది యాక్సలరేట్ అవుతూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయడం జరుగుతుంది. అండ్ సేమ్ వే థర్మోడైనమిక్స్లో అసలు థర్మోడైనమిక్స్ అంటే ఏంటంటే హీట్ కూడా ట్రాన్స్ఫర్ చేసాం. పార్టికల్స్ మూవ్ అవుతున్నప్పుడు, ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతున్నప్పుడు మనకి హీట్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో హీట్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మనకి కంప్లీట్గా హీట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది థర్మోడైనమిక్స్లో డిస్కషన్ చేద్దాం. సో థర్మోడైనమిక్స్లో సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక బుల్లెట్ గన్ నుంచి ఫైర్ అయిందనుకోండి. ఒక బుల్లెట్ గన్ నుంచి ఫైర్ అయినప్పుడు ఆ బుల్లెట్ సర్టెన్ వెలాసిటీతో వెళ్తుంది. ఓకే, సర్టెన్ వెలాసిటీతో వెళ్తున్నప్పుడు కంప్లీట్గా ఒక బుల్లెట్ అనేది ఒక ట్రీని కానీ లేకపోతే ఒక వుడెన్ ప్లాంక్ని కానీ స్ట్రైక్ అయిందనుకోండి. సో వుడెన్ ప్లాంక్ని స్ట్రైక్ అయినప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ సో వెన్ బుల్లెట్ ఈజ్ స్ట్రైక్డ్ ఇన్ పెనట్రేట్ ఇన్ టు ద వుడెన్ ప్లాంక్, సో పెనట్రేట్ అయిందంటే ఆటోమేటిక్గా బుల్లెట్ యొక్క హీట్, బుల్లెట్ యొక్క థర్మల్ కండిషన్ చేంజ్ అవుతుంది కదా. సో ఆ బుల్లెట్ని పట్టుకునే వెంటనే కొంచెం హాట్నెస్గా అనిపిస్తుంది. అంటే ఏమవుతుంది, వుడెన్ ప్లాంక్కి అగెనెస్ట్గా లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఆ ప్రాసెస్లో మనకి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే సింపుల్గా ఏం చెప్తాం, ఫ్రిక్షన్ రిలేటెడ్. అంటే ఈ థర్మోడైనమిక్స్ ప్రాసెస్లో మనం కంప్లీట్గా ఫ్రిక్షన్ వల్లనో లేకపోతే ఒక ఆబ్జెక్ట్ అనేది సర్టెన్ మోషన్లో ఉండడం వల్లనో, ఎయిర్ రెసిస్టెన్స్ వల్లనో ఏదో విధంగా మనకు టెంపరేచర్ లేదా హీట్ను ప్రొడ్యూస్ చేసే కాన్సెప్ట్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి ఈ థర్మోడైనమిక్స్లో మనకు బేసిక్గా ఈ థర్మోడైనమిక్ సిస్టంలో డిస్కషన్ చేయాలంటే మనకి రెండు వర్డ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, దట్ ఈజ్ హీట్ and temperature. So we know these are very familiar words. సో హీట్ అండ్ టెంపరేచర్ మనం థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఇన్ డీటెయిల్గా చాలా డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియో లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉన్నాయి, చూడండి. హీట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, టెంపరేచర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, డిఫరెంట్ స్కేల్స్లో టెంపరేచర్ హీట్ ఎలా ఉంటుంది అనేది ఆ ప్రీవియస్ వీడియో అద్భుతంగా ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ మనకి హీట్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే ఏంటి. సో యు ఆర్ సేయింగ్ దట్ ఇఫ్ ఎ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ద గన్, that bullet had a certain velocity. If it is penetrate into the wooden plank, లేదా tree, something whatever else, so by moving of their certain opposition of wooden plank అవ్వచ్చు, ట్రీ అవ్వచ్చు, సో అపోజింగ్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. కాబట్టి సింపుల్గా మనకి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇలా ఒక బుల్లెట్ ఉంది, బుల్లెట్ అనేది వుడెన్ ప్లాంక్లోకి ఇన్సెట్ అవుతున్నప్పుడు,
సో లెట్ ఇమాజిన్ దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ వుడెన్ ప్లాంక్. సో ఇలా ఇన్సిడెంట్ అవుతున్నప్పుడు ఈ బుల్లెట్ వాల్యూ అనేది బుల్లెట్ అనేది కంప్లీట్గా దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఫోర్స్ అప్లై అవుతుంది. ఈ ఫోర్స్ అప్లై అయినప్పుడు అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై అయినప్పుడు ఈ బుల్లెట్ మొత్తం ఏమవుతుంది, హీట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో టెంపరేచర్ గెయిన్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, థర్మోడైనమిక్. సో థర్మోడైనమిక్ అంటే సింపుల్గా మనం థర్మో అంటే టెంపరేచర్ వాల్యూని బై గివింగ్ ఆఫ్ ఫోర్స్, అడిషనల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇవ్వడం వల్ల ఒక టెంపరేచర్ లేదా హీట్ను ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని సింపుల్గా థర్మోడైనమిక్స్ అని చెప్తాం. సో హీట్ అంటే ఏంటి, ఇక్కడ మనకి 2 ఫిజికల్ క్వాంటిటీస్ వస్తాయి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. హీట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఎనర్జీ. ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటాం. సో ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే we can have a units of heat. It always travel from one body to another body. హీట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. బెస్ట్గా చెప్పాలంటే హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రావెల్ చేస్తుందని చెప్తాం హీట్ జనరల్లీ అయితే. సో మనం హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ అనేది ట్రావెల్ చేస్తుంది. వెరీ ఫ్యూ కండిషన్స్లో మాత్రం వర్క్ ఇస్తున్నప్పుడు కంప్రెషన్ ప్రాసెస్లో కోల్డ్ బాడీ నుంచి కూడా హాట్ బాడీకి ఈ ట్రావెలింగ్ ప్రాసెస్ వస్తాయి. అవన్నీ మనకు థర్మోడైనమిక్స్ లాస్లో సెకండ్ లాస్లో వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాని దగ్గర మాత్రం ఓన్లీ మన ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్, జౌలీస్ లా. సో వీటన్నిటిని డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్, హీట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సింపుల్లీ హీట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ ఆల్వేస్ changes their surrounding temperature or moves from their surrounding temperature lower to higher to lower bodies అనేది చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. సో ఇక్కడ మనకి హీట్ రిలేటెడ్ రాస్తాం. ఒకవేళ హీట్కి రిలేటెడ్ ఎనర్జీ అంటున్నాం కదా. సో ఎనర్జీ అంటే ఏం రాయొచ్చు, వేర్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ యూ కెన్ రైట్ ఇట్ ఈస్ క్యాలరీస్. ఆర్ ఎస్ఐ యూనిట్స్లో రాయాలంటే ఏం రాస్తాం, జౌల్స్. ఎస్ఐ యూనిట్స్లో రాస్తే జౌల్స్ అని రాస్తాం. సో జనరల్లీ సిజిఎస్ యూనిట్స్లో రాస్తే క్యాలరీస్ అని యూజ్. నెక్స్ట్ టెంపరేచర్ రిలేటెడ్ డిస్కస్ చేస్తే టెంపరేచర్ ఈజ్ అ మెజర్మెంట్ ఆఫ్ హీట్. టెంపరేచర్ ఈజ్ అ మెజర్మెంట్ ఆఫ్ హీట్, లెవెల్ ఆఫ్ హీట్ లేపచ్చు. సో మెజర్మెంట్ ఆఫ్ హీట్. సో మెజర్మెంట్ ఆఫ్ హీట్ యొక్క మెజర్మెంట్ని డినోట్ చేసేదాన్ని టెంపరేచర్ అంటాం. సో వీ హ్యావ్ ఎ స్కేల్స్, సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్స్, కెల్విన్ స్కేల్స్. సో ఈ స్కేల్స్లో ఎంత హీట్ గెయిన్ చేస్తుంది, ఎంత హీట్ లాస్ అవుతుంది, ఈ కంప్లీట్ రిలేటెడ్లో యూజ్ చేసేదాన్ని టెంపరేచర్ అంటాం. దీనికి కూడా యూనిట్స్ ఉన్నాయి. సో ఎస్ఐ యూనిట్స్లో అయితే దీన్ని కెల్విన్స్తో డినోట్ చేస్తాం. కెల్విన్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ దిస్ వన్. ఆర్ ఒకవేళ ఇంకా మనం చూడాలంటే సెల్సియస్ స్కేల్స్లో కూడా మనం యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి డైమెన్షన్ ఫార్ములా రాయాలనుకుంటే సేమ్ డైమెన్షన్ ఫార్ములా ఫర్ హీట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ప్రతి ఎగ్జామ్లో డైమెన్షన్ ఫార్ములాస్ యూజ్ చేయమని అడుగుతారు. సో డైమెన్షన్ ఫార్ములా అంటే జౌల్స్కి యూనిట్ ఏది గుర్తుందో అది రాస్తారు, ml² T⁻⁻². సో దిస్ ఈజ్ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ జౌల్. అండ్ ఒకవేళ హీట్ టెంపరేచర్కి డైమెన్షన్ ఫార్ములా రాయాలంటే ఏం రాస్తాం, దట్ ఈజ్ వీ హ్యావ్ కెల్విన్ పవర్ ఆఫ్ కెల్విన్ ఓన్లీ, కేతో డినోట్ చేస్తే కెల్విన్ అని రాస్తాం. దిస్ ఈజ్ డైమెన్షన్స్ ఆఫ్ టెంపరేచర్. ఓకే, నెక్స్ట్ మనకి ఈ ప్రాసెస్ తర్వాత మనకు థర్మోడైనమిక్ సిస్టమ్స్ అని కొన్ని ఉంటాయి. అంటే ఎలాంటి సిస్టమ్స్లో మనం చేస్తాం అనేది. సో థర్మోడైనమిక్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో థర్మోడైనమిక్ సిస్టమ్స్ వీ హ్యావ్ 3 types ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్. ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్. అంటే మనం చేస్తున్న ఎక్స్పెరిమెంట్ అనేది ఏ సిస్టంలో చేస్తున్నాం, అంటే ఏ కండిషన్స్లో, ఏ సర్కంఫరెన్స్లలో చేస్తున్నాం అనేది ఇక్కడ 2-3 typesగా డిస్కస్ చేశారు. సో థర్మోడైనమిక్స్లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే క్లోజ్డ్ సిస్టమ్. సో జనరల్లీ మనం హీట్ అనేది చేంజెస్ జరుగుతుంది. హీట్ చేంజెస్ అవుతున్నప్పుడు సమ్ టైమ్స్ మ్యాటర్ కూడా చేంజ్ అవ్వచ్చు. మ్యాటర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు ట్రావెల్ చేయొచ్చు హీట్ ద్వారా. లెట్ ఎగ్జాంపుల్ ఫర్ ఒక ఫ్లూయిడ్ తీసుకుందాం, ఒక లిక్విడ్ తీసుకుందాం, సమ్ హీట్తో సమ్ టెంపరేచర్తో ఇంక్రీజ్ చేద్దాం. ఫర్ సపోజ్ వీ హ్యావ్ ఒక లిక్విడ్, ఒక కంటైనర్లో లిక్విడ్ తీసుకోండి. సో లిక్విడ్ తీసుకున్నప్పుడు లిక్విడ్కి డైరెక్ట్గా మనం ఫైర్ ఇవ్వడం వల్ల ఇక్కడ నుంచి మనకి క్యూ హీట్ ఇస్తే, క్యూ హీట్ అంటే ఇక్కడ నుంచి మనం ఫైర్ ఇస్తున్నాం డైరెక్ట్గా. సో క్యూ హీట్ ఇస్తున్నప్పుడు డెఫినెట్గా లిక్విడ్ అనేది సమ్ టెంపరేచర్ రైజ్ చేస్తూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో హీట్ గెయిన్ చేస్తుంది, ఎవ్రీ పార్టికల్ అబ్జార్బింగ్ చేస్తుంది హీట్ ఎనర్జీని. కాబట్టి ఎవ్రీ పార్టికల్ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఇందులో టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వీ హ్యావ్ ఎ డిఫరెంట్ కండిషన్స్. ఫర్ సపోజ్ ఈ కంప్లీట్ సిస్టమ్ని ఒకవేళ క్లోజ్ చేసామనుకోండి, మనకి ఎలాంటి అవుట్ గోయింగ్ సోర్సెస్ లేకుండా, అంటే మ్యాటర్ ఆఫ్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్మేషన్ కాకుండా ఓన్లీ ఫర్ సపోజ్ ఇది థర్మల్ కండక్టివిటీ ప్రాసెస్లో ఉండొచ్చు. అంటే ఇది కూడా కండక్టెడ్ ప్రాసెస్ ఉండవచ్చు. అంటే హీట్ అనేది కండక్టింగ్ లేయర్. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏం చెప్పొచ్చు, కండక్టింగ్ మెటీరియల్, దట్ ఈస్ సింపుల్లీ ప్రెషర్ కుక్కర్.
సో ప్రెషర్ కుక్కర్ మన ఇంట్లో ఎవరి ఇంట్లో ఉంటుంది. సో ప్రెషర్ కుక్కర్ ఎలా వర్క్ చేస్తుంది, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమో ఈ పిస్టన్ తీసేస్తే ఒకలా ఉంటుంది అండ్ ఒకవేళ పిస్టన్ ప్లేస్ చేస్తే ఒకలా ఉంటుంది. బట్ ఆల్ సైడ్స్ మనకు థర్మో అంటే ఎలాంటి సిస్టమ్స్ చేంజ్ లేకపోతే ఒకలా ఉంటుంది అనేది ఇక డిఫరెంట్ స్టేట్స్ మనం డిస్కస్ చేసాం. వాటిని థర్మోడైనమిక్ సిస్టమ్ అంటాం. ఈ థర్మోడైనమిక్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ థర్మోడైనమిక్ సిస్టమ్ వీఆర్ డూయింగ్ సమ్ ఎక్స్పెరిమెంట్, వీఆర్ గివింగ్ సమ్ హీట్, వీఆర్ ప్రొడ్యూసింగ్ సమ్ హీట్ బై డూయింగ్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ వర్క్. ఏదో ఒక వర్క్ చేయడం వల్లనే మనం ఎక్స్టర్నల్ వర్క్ చేయడం వల్లనే మనకు హీట్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. కాబట్టి హీట్ ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో 3 థర్మోడైనమిక్ సిస్టమ్. వన్ ఈజ్ క్లోజ్డ్ సిస్టమ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఓపెన్ సిస్టమ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఐసోలేటెడ్ సిస్టమ్. సో ఐసోలేటెడ్ సిస్టమ్. సో ఈ 3 సిస్టమ్స్ ఎలా చేస్తున్నాం, అండర్ డూయింగ్ ఆఫ్ విచ్ సర్కంఫరెన్స్లో మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనేది మనకి క్వశ్చన్. కాబట్టి ఫస్ట్ క్లోజ్డ్ సిస్టమ్ రిలేటెడ్ చేద్దాం. సేమ్ ఇదే ఎక్స్పెరిమెంట్ తీసుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ ఎనీ ఫ్లూయిడ్ తీసుకుందాం. ఏదో ఒక ఫ్లూయిడ్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఈ ఫ్లూయిడ్కి సమ్ టెంపరేచర్ ఇవ్వడం వల్ల, సమ్ క్యూ హీట్ ఇవ్వడం వల్ల, ఈ క్యూ హీట్ ఇవ్వడం వల్ల ఎవ్రీ పార్టికల్ అనేది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఈ పిస్టన్, మూవబుల్ పిస్టన్ అనుకుందాం, అండ్ ఆల్ సైడ్స్ వీ హ్యావ్ ఎ కండక్టింగ్ మెటీరియల్. సో ఆల్ సైడ్స్ వీ హ్యావ్ ఎ కండక్టింగ్ మెటీరియల్. సో పిస్టన్ స్లోగా మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా కాన్స్టెంట్గా కూడా వాల్యూమ్ కాన్స్టెంట్ ఉండి కూడా చేయొచ్చు. ప్రెషర్ కుక్కర్ రిలేటెడ్ కూడా వస్తుంది. సో క్లోజ్డ్ సిస్టంలో మనకి అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, బట్ వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది పార్టికల్ ఆర్ మ్యాటర్. సో యూ హ్యావ్ టు రైట్ హియర్ హీట్ ఫర్ క్లోజ్డ్ సిస్టమ్కి కండిషన్, హీట్ ట్రావెల్స్ from one place to another with surroundings. You can say simply with surroundings, but without transformation of matter, without transfer of matter. అంటే మనకు మ్యాటర్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం లేదు. అంటే ఎంత గ్యాస్ తీసుకుంటే అంత గ్యాసే ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్ ప్రెషర్ కుక్కరే తీసుకోండి. ప్రెషర్ కుక్కర్లో సమ్ ఏదో లిక్విడ్ పప్పు ఏదో తీసుకొని మనం అందులో ప్లేస్ చేసి దాన్ని మొత్తం క్లోజ్ చేసిన తర్వాత వెజల్ని తీసుకెళ్ళి సిలిండర్ మీద ప్లేస్ చేస్తాం. సిలిండర్ మీద ప్లేస్ చేసి సమ్ హీట్ ఇస్తున్నాం. సమ్ హీట్ ఇవ్వడం వల్ల ఎలాంటి సిస్టమ్ అనేది క్లోజ్గా ఉంది కాబట్టి ఎలాంటి వాల్యూమ్ ఇంక్రీజ్ కావట్లేదు అనుకుందాం, వాల్యూమ్ కాన్స్టెంట్గానే ఉంది. సో సమ్ హీట్ ఇవ్వడం వల్ల ఎవ్రీ పార్టికల్ అనేది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్న కాన్సెప్ట్లో కంప్లీట్గా అందులో ఉన్న ఎవ్రీ పార్టికల్, మనం తీసుకున్న పప్పు అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, అందులో ఉన్న గాలి, ఎయిర్ ఉండొచ్చు, ఈ ఎవ్రీ పార్టికల్ అనేది కాన్స్టెంట్గా ఎలాంటి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎలాగ ట్రాన్స్ఫర్ అవ్వడం లేదు. అంతే కదా, ప్రెషర్ కుక్కర్లో ఉన్న పప్పులాగే ఉంటుంది. సో అది బయటకైతే రాదు. సో ఈ కాన్సెప్ట్లోనే అంటే మనం తీసుకున్న మ్యాటర్ వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాటర్. సో మ్యాటర్ ట్రాన్స్ఫర్ కావట్లేదు. ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది? హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే దాన్ని సింపుల్గా క్లోజ్డ్ సిస్టమ్ అని చెప్తాం. ఓకేనా, హీట్ వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రావెల్ అవుతుందని చెప్తే క్లోజ్డ్ సిస్టమ్. అండ్ ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి? యూ కెన్ టేక్ అవుట్ దిస్ పిస్టన్. సో పిస్టన్ తీసేసి సింపుల్గా హీట్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? ఒకవేళ లిక్విడ్ తీసుకుంటే ఇట్ బికమ్స్ అ స్టీమ్. సో సర్టెన్ టెంపరేచర్ తర్వాత క్యూ హీట్ ఇస్తూ వెళ్తుంటే సర్టెన్ టెంపరేచర్ దగ్గర ఈ లిక్విడ్ అనేది స్లోగా స్టీమ్లో కన్వర్ట్ అయిపోతుంది. స్టీమ్లో కన్వర్ట్ అవుతుందంటే ఏంటి? ఇక్కడ ఉండదు ఇంకా ఈ మనం తీసుకున్న స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఈ మ్యాటర్ అనేది స్లోగా ఇంకొక స్టేట్లో కన్వర్ట్ అయిపోతూ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇలా స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజ్ చేస్తూ అవుతుంది కాబట్టి ఇక్కడ మ్యాటర్ కూడా ట్రావెల్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం ఓపెన్ సిస్టమ్ అంటాం. సో క్లోజ్డ్ సిస్టమ్కి మీకు కావాలంటే ఎగ్జాంపుల్ రాసుకోండి. వీ హ్యావ్ ఏ ప్రెషర్ కుక్కర్. సో ప్రెషర్ కుక్కర్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ క్లోజ్డ్ సిస్టమ్. అండ్ ఓపెన్ సిస్టమ్ నువ్వు ఎనీ ఎక్స్పెరిమెంట్ తీసుకున్నా సరే క్లోజ్డ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్స్ అవుతాయి. సో అంటే ఇక్కడ ఏమవుతుంది? హీట్ ఆల్సో ట్రావెల్. ఇక్కడ కూడా హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. హీట్ అంటే ఏంటి? ఇక్కడ ఎనర్జీ. వన్ ప్లేస్ టు అనదర్ విత్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్, విత్ actual మూమెంట్ ఆఫ్ మ్యాటర్. అంటే మనం తీసుకున్న మ్యాటర్ ఏదైనా తీసుకుంటే ఆటోమేటిక్గా డిఫరెంట్ స్టేజ్లో అది కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి దీన్ని
ఓపెన్ సిస్టమ్ అంటాం సింపుల్గా. నెక్స్ట్ వన్ క్లోజ్డ్ సిస్టమ్. సో క్లోజ్డ్ సిస్టమ్కి ఏం చెప్పొచ్చు, ఐసోలేటెడ్ సిస్టమ్ ఉంది కదా. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఎలా డిఫైన్ చేస్తున్నాం, ఐసోలేటెడ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్. సో కంపేర్ టు ద టూ సిస్టమ్తో కంపేర్ చేస్తే ఈ ఐసోలేటెడ్ సిస్టంలో మనం తీసుకున్న ఎక్స్పెరిమెంట్ అనేది కంప్లీట్గా ఎలాంటి టెంపరేచర్ ఓరియంటెడ్ చేంజింగ్ టెంపరేచర్ వాల్యూ అనేది ఉండదు. టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. సింపుల్లీ వీ హ్యావ్ ఏ థర్మల్ ఫ్లాస్క్. సో మనం ఇప్పుడు జనరల్గా హాట్ వాటర్ ఎప్పటికీ అలాగే హాట్గానే ఉండాలంటే చేసుకుని థర్మల్ ఫ్లాస్క్ వాడుతున్నాం, మిల్టన్స్ వాడుతున్నాం. సో ఇవన్నీ ఏంటి, దీస్ ఆల్ ఆర్ థర్మల్ ఫ్లాస్క్ ఆర్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఇన్ దిస్ సిస్టమ్ ద టెంపరేచర్ ఆర్ హీట్ నెవర్ చేంజ్, హీట్ నెవర్ ఫ్లోస్, హీట్ నెవర్ ట్రావెల్స్, హీట్ ఆల్వేస్ కాన్స్టెంట్. అంటే ద చేంజ్ ఆఫ్ మ్యాటర్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. మనం ఎంత హీట్ ఇస్తున్నాం అంటే సర్టెన్ టెంపరేచర్ ఇచ్చిన ఒక ఫ్లూయిడ్ తీసుకొచ్చి ఒక బాటిల్లో ప్లేస్ చేసి క్యాప్ పెట్టేసామంటే ఇంకెన్ని డేస్ అయినా కానీ అది ఓపెన్ చేసి ఏమవుతుంది, అదే టెంపరేచర్ క్యారీ చేస్తుంది. ఎందుకు అంత టెంపరేచర్, అదే టెంపరేచర్ క్యారీ చేయడానికి ఇట్ నెవర్ రియాక్ట్స్ టు అదర్ సరౌండింగ్స్. సో హీట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవ్వకుండా ఇట్స్ రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్పొచ్చు. దాన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. హీట్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటే హీట్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. ఫర్ ఐసోలేటెడ్ సిస్టంలో హీట్ రిమైన్స్ కాన్స్టెంట్, it never reacts or it never travel surrounding that situation, that we can call isolated system అని చెప్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు థర్మల్ ఫ్లాస్క్లు ఉంటాయి కదా. సో థర్మల్ ఫ్లాస్క్ని మనం ఐసోలేటెడ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్గా యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనకి వీటిని బేస్ చేసుకొని మనకి ఒక లా వస్తుంది, దట్ ఈస్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. దీని నుంచి మనం ఫస్ట్ లా జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇంట్రడక్షన్ కావాలి, జౌలీస్ లాస్ కావాలి, అప్లికేషన్స్ కావాలంటే కంపల్సరీ చూడాలి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి వచ్చే టాపిక్ ఏంటంటే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఇది ఆల్రెడీ తెలుసు, మనం థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో నేర్చుకున్నాం. సో జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ టూ సిస్టమ్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం, if two systems are in equilibrium, if you add in another third system, that third system will also be equilibrium to each other. అంటే ఆటోమేటిక్గా థర్మల్లీ ఈక్విలిబ్రియం అయ్యే సిచ్యువేషన్లో తీసుకుంటాం. ఫర్ సపోజ్ let take one A and B. These are diathermic, అంటే ఇక్కడ నుంచి ఎలాంటి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. దీస్ ఆర్ డిఫరెంట్ టెంపరేచర్స్లో ఉన్నాయి అనుకుందాం, డిఫరెంట్ టెంపరేచర్స్లో ఉన్నాయి. ఇక్కడ మనకి ఇన్సులేటెడ్ వాల్ ఉంది అనుకోండి. లెట్ ఇమాజిన్ దిస్ ఈజ్ ఇన్సులేటెడ్ వాల్. మీకు జస్ట్ దీని నుంచి ఏం క్వశ్చన్స్ ఏం రావు, కానీ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటో తెలియాలి కాబట్టి చెప్తున్నా. సో ఇన్సులేటెడ్ వాల్ ఉంది. ఈ ఇన్సులేటెడ్ వాల్ ఇలా ఉన్నప్పుడు ఇంకొక సిస్టమ్, థర్డ్ సిస్టమ్ సి సిస్టమ్ని యాడ్ చేస్తే ఇక్కడ నుంచి ఒకవేళ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకుందాం. అంటే ఇక్కడ నుంచి హీట్ సిస్టమ్ ఇక్కడికి లేదా ఇక్కడ నుంచి అక్కడికి ఏదో విధంగా, అంటే ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఒకవేళ ఏ ఆబ్జెక్ట్ అనేది కూల్ ఉంది అనుకోండి, సో సి హాట్ ఉంది అనుకోండి, ఇట్ విల్ లాస్ దేర్ ఎనర్జీ, ఇట్ విల్ గెయిన్ దేర్ ఎనర్జీ. దట్ ఈజ్ ఓన్లీ కెలోరిమెట్రీ. ఆ కెలోరిమెట్రీ గురించి కూడా మనం వీడియో చేసాం, ఒకసారి డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సి బి వస్తే బి హాట్గా ఉంది అనుకోండి, సి కూల్ ఉంది అనుకో, కంపేర్ చేసినప్పుడు బి విల్ బి లాస్ ద ఎనర్జీ అండ్ సి విల్ బి గెయిన్ ద హీట్ ఎనర్జీ. సో ఆటోమేటిక్గా సో ఈ త్రీ సిస్టమ్స్ అనేవి ఏమవుతాయంటే ఇట్ బికమ్స్ థర్మల్లీ ఈక్విలిబ్రియం అని చెప్తాం. థర్మల్లీ ఈక్విలిబ్రియం అంటే టోటల్ సిస్టమ్, మనం తీసుకున్న టూ సిస్టమ్స్ డిఫరెంట్ టెంపరేచర్స్ క్యారీ చేస్తున్నప్పటికీ అండ్ టూ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ టూ డిఫరెంట్ ఎనర్జీస్ క్యారీ చేస్తున్నప్పటికీ మనం ఆ థర్డ్ సిస్టమ్ని దానికి యాడ్ చేస్తే ఆటోమేటిక్గా అంత సిస్టమ్ అనేది థర్మల్లీ ఈక్విలిబ్రియం కండిషన్స్లోకి వెళ్ళిపోతుంది. దాన్నే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం. అంటే ఇక్కడ ఎనర్జీ కాన్సెప్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది స్లోగా. సో అంటే ఎనర్జీ ఒక ప్లేస్ నుంచి కూడా థర్మల్లీ ఈక్విలిబ్రియం ఉండడం కోసం చేసే ఎక్స్పెరిమెంట్నే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఫర్ సపోజ్ దిస్ ఇస్ హ్యావ్ ఎ TA టెంపరేచర్ అనుకుందాం, అండ్ దిస్ ఇస్ TB టెంపరేచర్, అండ్ దిస్ బికమ్ TC టెంపరేచర్. సో ఇఫ్ యూ యాడెడ్ థర్డ్ సిస్టమ్ టు ది సిస్టమ్, సో AB సిస్టమ్కి యాడ్ చేసినప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఇక్కడ ట్రాన్స్ఫర్ కావట్లేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే దట్ వీ హ్యావ్ లైక్ కైండ్ ఆఫ్ వాల్స్. సో ఆ వాల్స్ ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం ఇక్కడ ఎక్స్పెరిమెంట్. ఏకి సికి అంటే సింపుల్గా ఒకవేళ ఇవి రెండు థర్మల్లీ ఈక్విలిబ్రియం అయినాయి అనుకోండి, ఏమవుతుంది టెంపరేచర్ TA = TC అవుతుంది. యూ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ Bకి Cకి మళ్ళీ థర్మల్ ఈక్విలిబ్రియం అనుకోండి, TB = ఏమవుతుంది TC అవుతుంది.
అంటే A ఈజ్ ఈక్వల్స్ టు C, B ఈజ్ ఈక్వల్స్ టు C. దెన్ మనం ఏం చెప్పొచ్చు సింపుల్గా టెంపరేచర్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు టెంపరేచర్ ఆఫ్ B అని చెప్తాం. అంటే ఎంటైర్ సిస్టమ్ విల్ బి థర్మల్లీ ఈక్విలిబ్రియం అని చెప్తాను. సో TA ఈజ్ ఈక్వల్స్ టు TC అండ్ TB ఈజ్ ఈక్వల్స్ టు TC కాబట్టి TA ఈజ్ ఈక్వల్స్ టు TB అవుతుంది. దట్ వీ హ్యావ్ ఎ రిలేషన్ బిట్వీన్ థర్మల్లీ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో నుంచి వచ్చే టాపిక్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. సో దట్ ఈస్ వీ హ్యావ్ ఏ Joule's law. So we have this is scientist name Joule. సో ఇక్కడ హీట్లో కూడా మనకి జౌల్స్ లాని ఎలా వర్కౌట్ చేస్తాం అనేది చూద్దాం. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. మనకి ఈ రిలేషన్ నుంచి స్లోగా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడిగే ప్రాసెస్లో ఉంటుంది. సో జౌలీస్ లా ఇస్ నథింగ్ బట్ జౌల్ సేస్ దట్ ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ మోషన్ సో ఆబ్జెక్ట్కి అగెనిస్ట్గా మనకి ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ హీట్ ఎనర్జీ లేదా హీట్ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో స్లోగా మన హ్యాండ్స్ రబ్ చేసుకోండి. హ్యాండ్స్ రబ్ చేసుకున్న ప్రాసెస్లో దీస్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ మోషన్. ఈ ఆబ్జెక్ట్స్ మోషన్లో ఉన్నప్పుడు ఫ్రిక్షన్ బిట్వీన్ ద టూ ఫింగర్స్ అవి హ్యావ్ ఫ్రిక్షన్. సో దట్ ఈస్ వై సమ్ హీట్ ఈస్ ప్రొడ్యూసింగ్ బిట్వీన్ ద ఫింగర్స్. పామ్స్ అనేటివి హాట్గా అయిపోతున్నాయి. అట్లా వామ్ ఎందుకు అవుతున్నాయి అంటే దేర్ ఈజ్ హీట్ ఈస్ ప్రొడ్యూసింగ్. అంటే వాట్ ఎవర్ వర్క్ యూఆర్ డూయింగ్ దట్ వర్క్ ఆల్వేస్ కన్వర్టెడ్ ఇన్ టు ద సమ్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది కాబట్టి సింపుల్గా మనం దాన్ని ఎలా చేంజెస్ జరుగుతున్నాయని చెప్పడం కోసమే ఇక్కడ జౌలీస్ లా అనేది ఒకటి వచ్చింది. సో సింపుల్ ఇంకా డైలీ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే హెయిల్ స్టోన్స్ అంటే వడగళ్ళు మనకి వర్షాకాలంలో సమ్మర్ డేస్లో సడన్గా వర్షాలు వచ్చినప్పుడు హెయిల్ స్టోన్స్ మనకి కిందకి రావడం జరుగుతుంది. సో హెయిల్ స్టోన్ అంటే సమ్ ఐస్ పీస్ అంటాం, ఐస్ స్టోన్ ఉంటాం కదా. సో ఐస్ అనేది స్లో కింద పడిపోవడం జరుగుతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ విల్ బి మెల్ట్ ఇన్ టు ద లిక్విడ్. సో కంప్లీట్గా మనకి లిక్విడ్లా మెల్ట్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది స్లోగా సో ఇలా కింద వస్తున్నప్పుడు హెయిల్ స్టోన్ అనేది సర్టెన్ హైట్ నుంచి కిందకు వస్తున్నప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో దెర్ ఈజ్ ఎ డ్రాగ్ ఫోర్స్, దెర్ ఈజ్ ఎయిర్ విస్కస్ ఫోర్స్. సో ఈ విస్కస్ ఫోర్స్ కానీ డ్రాగ్ ఫోర్స్ కానీ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేయడం వల్ల ఇట్స్ లాసింగ్ దేర్ ఎనర్జీ విచ్ మీన్స్ హెయిల్ స్టోన్ విల్ బి గెయినింగ్ సమ్ ఎనర్జీ. ఎందుకు ఫ్రిక్షన్ వస్తుంది కాబట్టి. సింపుల్గా మనం హ్యాండ్స్ రబ్ చేసుకున్న కాన్సెప్టే అక్కడ వర్కౌట్ చేస్తున్నాం. అంటే ఈ జౌలీస్ లా సేస్ దట్ ద వాట్ ఎవర్ వర్క్ యూ డన్ దట్ ఈస్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q. సో ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q బికాస్ దెర్ ఈస్ ఎ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ క్రియేటింగ్. ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్లనే మనకు వర్క్ హీట్ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది కాబట్టి దట్ ఈస్ Q. Q అంటే ఏంటి ఇక్కడ హీట్. Q ఈజ్ నథింగ్ బట్ హీట్ అని రాస్తాం. సో ఇక్కడ మనకి ప్రపోర్షనాలిటీ తీసేస్తే వీ కెన్ రైట్ ఇట్ వన్ ఈస్ J అండ్ Q. దిస్ ఆల్సో we can denote as J is nothing but Joule is constant. So it is depends on whatever condition you can take. హెయిల్ స్టోన్ అవ్వచ్చు, స్నో అవ్వచ్చు, ఏదో ఒక సిచ్యువేషన్స్లో మనకి ఇది డిఫరెంట్గా వస్తుంది. అండ్ Q అంటే ఏంటి ఇక్కడ హీట్ ఎప్పుడైనా సరే మనకు డిఫరెంట్ స్టేట్స్లో మనకు ప్రొడ్యూస్ అవుతుంది. ఐదర్ అండ్ స్పెసిఫిక్ హీట్ రిలేటెడ్ కావచ్చు లేదా లాటెంట్ హీట్ రిలేటెడ్ కావచ్చు. వీటికి కంప్లీట్గా ఇలా స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజ్ చేస్తున్నప్పుడు లాటెంట్ హీట్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇక్కడ J is a Joule's constant అంటాం. ఈ Joule's constant వాల్యూస్ మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం డిఫరెంట్గా ఉంటున్నాయి. ఫర్ హెయిల్ స్టోన్ అవ్వచ్చు లేదా సమ్ వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ మోషన్ దట్ గెయినింగ్ సమ్ ఫ్రిక్షనల్ ఎనర్జీ అంటే హీట్ ఎనర్జీని గెయిన్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఆల్వేస్ జౌల్స్ వాల్యూ అనేది వస్తుంది. సో జేకి మనం వాల్యూ రాయాలంటే రాస్తాం 4.186 లేదా సింపుల్గా 4.2 జౌల్ పర్ క్యాలరీస్ అని రాస్తాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వాల్యూస్. మనకి ఒకవేళ క్యాలరీస్లో కన్వర్షన్ చేసుకోవాలనుకుంటే సో ఇప్పుడు మనకి జౌల్స్కి కాన్స్టెంట్ అది పెద్ద డజంట్ మ్యాటర్. బట్ మనకు వచ్చే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఎలా వర్క్ చేస్తున్నాం అనేది మనకి క్వశ్చన్ అనేది అడుగుతారు. ఫర్ సపోజ్ ఒక హెయిల్ స్టోన్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తామండి. ఇఫ్ ఏ హెయిల్ స్టోన్ మీకు ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడు కూడా అలాగే వస్తుంది చూడండి. హెయిల్ స్టోన్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ సర్టెన్ హైట్ So simply how much definitely it will change the state of matter change చేసుకుంటుంది కాబట్టి dropped from certain height. So what is height value? H value calculate చేయమంటారు. So there is going to be time waste, that is why directly చేస్తున్నా. అంటే సింపుల్గా మనకి ఏం చెప్పొచ్చు, వర్క్ డన్, వాట్ ఎవర్ వర్క్ డన్, దట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు, యూ కెన్ రైట్ ఇట్, దట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకుంటున్నాం, జౌల్ ఇంటూ Q ఎనర్జీ అని రాస్తున్నాం. Q ఎనర్జీ. సో ఇక్కడ మనకి వర్క్ డన్ రిలేటెడ్గా ఒక సర్టెన్ హైట్ నుంచి హెయిల్ స్టోన్ అనేది కింద పడుతుంది అనుకుందాం. సమ్ H హైట్ రిలేటెడ్ ఉంది, H హైట్.
సో ఇప్పుడు ఇంత హైట్ నుంచి కింద పడుతున్నప్పుడు మనకి స్లోగా ఎయిర్ స్టోన్ కింద పడుతుందంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కిందకు వస్తుంది. సమ్ పొటెన్షియల్ ఎనర్జీ వీ హ్యావ్, దట్ ఈస్ వీ హ్యావ్ నో దట్ mgh is equals to, ఫర్ సపోజ్ j is a 4.2 లేదా డైరెక్ట్గా j అనే రాసుకుందాం. అండ్ q is nothing but, what is a q here? It is a q అంటే the hailstone will be freely falling from certain height. సో అపోజిట్ డైరెక్షన్లో మనకి ఇక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఎయిర్ స్టోన్ కింద పడేలోపు ఒకవేళ మెల్ట్ అయిపోయింది అనుకుందాం అంటే స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజ్ అవుతుంది కదా. సో స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజ్ అవుతే ఏమవుతుంది, మనకు లాటెంట్ హీట్ ఫామ్లో వస్తుంది. అంటే q is equals to m into L. ఇక్కడ L అంటే ఏంది, లాటెంట్ హీట్. Okay, latent heat is nothing but the heat is required to change the state of matter. So state of matter change చేయగలిగే రిక్వైర్ అవుతున్న హీట్ని ఏమంటామంటే లాటెంట్ హీట్ అంటాం. సో ఇక్కడ నుంచి మనకి ఏమేమి క్యాన్సిల్ చేసుకుంటే సింపుల్గా GH is equals to J into L అని రాస్తాం. సో ఎంత హైట్ నుంచి పడుతుందంటే దట్ మీన్స్ J into L by G. సో ఇక్కడ లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, ఇక్కడ ఫ్యూజన్ అవుతుంది కదా, ఎందుకు ఈ స్టోన్ అనేది సాలిడ్ పీస్ అనేది స్లోగా లిక్విడ్లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి వీ హ్యావ్ 80 క్యాలరీస్ అని మనం రాసుకున్నాం. 80 క్యాలరీస్ పర్ గ్రామ్ అని, 80 క్యాలరీస్ పర్ గ్రామ్. అంటే ఇక్కడ నుంచి మనం ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మనకి స్లోగా హెచ్ వాల్యూ అని వస్తుంది. ఓకేనా. సో ఆయన అన్నోన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఒకవేళ లాటెంట్ హీట్ వాల్యూ కూడా మెన్షన్ చేస్తారు సమ్ టైమ్స్, బట్ మెన్షన్ చేయకపోతే మాత్రం ఫ్యూజన్కి మాత్రం 80 క్యాలరీస్ పర్ గ్రామ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెపరైజేషన్ 540 క్యాలరీస్ పర్ గ్రామ్ ఉంటుంది. సో దిస్ విల్ బి డిఫరెంట్ కాన్స్టెంట్ వాల్యూస్. సో ఇది మనకి టోటల్గా వర్క్ డన్ రిలేటెడ్ వస్తుంది. అంటే టోటల్ వర్క్ మే బీ కన్వర్టెడ్ ఇంటూ ద పొటెన్షియల్ ఎనర్జీ దాట్స్ గోయింగ్ టు బీ ఈజ్ అ Q డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఆర్ యూ కెన్ రైట్ ఇట్ ML, or you can write it ms delta theta. ఇది ఎక్కడ నుంచి వచ్చింది, స్పెసిఫిక్ హీట్ రిలేటెడ్ ms delta theta. ఇదేమో లాటెంట్ హీట్ రిలేటెడ్. ఒక లాటెంట్ హీట్ రిలేటెడ్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది, వెన్ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజెస్. బట్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ చేంజ్ అవ్వకుండా జస్ట్ సమ్ టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, యూ కెన్ రైట్ ఇట్ mst delta theta అని రాస్తాం. సో సర్టెన్ మోషన్లో ఉందనుకుంటే యూ కెన్ రైట్ ఇట్ ఆఫ్ mv². అంటే మనకి వర్క్ అనేది స్లోగా వర్క్ అనేది ఎనర్జీలో కన్వర్ట్ అయిపోతుంది. హాఫ్ mv² ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q. అంటే ఇక్కడ Q మళ్ళీ చేంజెస్ జరుగుతున్నాయి. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది జరుగుతాయి. ఒకవేళ టోటల్ ఆబ్జెక్ట్ మోషన్ అండ్ పొజిషన్ వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం రాస్తాం, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. స్లోగా మనం ఏం చేస్తున్నాం, మెకానిక్స్లోకి వెళ్ళిపోతాం. దట్ ఈస్ ఆల్సో బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దిస్ ఇస్. లేదా ఇంకా వర్క్ డన్ రిలేటెడ్ రాస్తే చేంజింగ్ వర్క్ డన్. సో చేంజింగ్ వర్క్ టోటల్ చేంజింగ్ కైనెటిక్ ఎనర్జీ ఆల్సో బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద గివెన్ హీట్. ఇక మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు మాత్రం ఫార్ములాస్ సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేసుకోండి. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే వర్క్ అండ్ వర్క్ రిలేటెడ్. సో వర్క్ రిలేటెడ్ ఎక్కడికి వెళ్ళినా వర్క్ రిలేటెడే మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వర్క్ ఆల్వేస్ కన్వర్టెడ్ ఇంటూ ద హీట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో హీట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది కాబట్టి అక్కడ ఏ పొజిషన్లో ఉంది, ఐదర్ ఇట్ ఈస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, ఆర్ బోత్ మోషన్స్లో ఉన్నప్పుడు, సర్టన్ హైట్స్లో ఉన్నప్పుడు, ఆ డిఫరెంట్ కండిషన్స్లో మనం జౌలీస్ లాస్ని యూజ్ చేస్తాం. దాట్ ఈస్ వీ హ్యావ్ డిఫరెంట్ ఫార్ములాస్. సో మనకి W = Q ఫార్మేట్లో ఎప్పుడు ఇవ్వడు. సో కొన్ని బుక్స్లో H ఉంటుంది, H అయినా Q అయినా ఓకే, నో ప్రాబ్లం. సో మనకి హీట్ ఇస్తున్నాం కాబట్టి హీట్ ఫార్మేషన్ ఎలా కన్వర్ట్ చేయాలనేది ఇక్కడ క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఇది నెక్స్ట్ మనకి జౌలీస్ తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చే వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇది ఇంటర్నల్ ఎనర్జీ నుంచి స్లోగా మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కావచ్చు, వర్క్ డన్ రిలేటెడ్ ఫార్ములాస్ కావచ్చు ప్రూవ్ చేస్తాం. సో ఇంటర్నల్ ఎనర్జీ, దిస్ విల్ బి డీల్స్ ఎంటైర్ లెసన్ one word, internal energy. So internal energy is nothing but this is also be energy will be stored in a system, either should be it in equilibrium condition. All the sum of energies, simple గా మనం ఏం చెప్పాలంటే, ఒక సిస్టమ్, ఒక వాక్యూమ్ తీసుకోండి, ఒక క్లోజ్డ్ వాక్యూమ్ తీసుకుందాం. ఈ క్లోజ్డ్ వాక్యూమ్లో వాక్యూమ్ అని కాకుండా ఒక క్లోజ్డ్ వెజిల్ తీసుకుందాం. క్లోజ్డ్ వెజిల్లో గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకుందాం. లెట్ ఇమాజిన్ గ్యాస్ మాలిక్యూల్స్. సో ఈ గ్యాస్ మాలిక్యూల్స్ ఏం చేస్తున్నాయి, ఫర్ సపోజ్ ఇఫ్ ఇట్ గివెన్ సమ్ Q హీట్, ఒకవేళ సిస్టమ్కి Q హీట్ ఇచ్చామనుకో, సో మాలిక్యూల్స్ అనేది స్లోగా వైబ్రేట్ అవ్వడం అనేది జరుగుతున్నాయి. సో వైబ్రేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, దే ఆర్ హ్యావింగ్ సమ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ దే ఆర్ హ్యావింగ్ సమ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఈ పార్టికల్ సిచ్యువేషన్స్ వల్ల మనకు రియల్ గ్యాస్కి ఎలా ఉంటుంది, ఐడియల్ గ్యాస్కి ఎలా ఉంటుంది అనేది డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం ఇంటర్నల్ ఎనర్జీ సింపుల్లీ యూ కెన్ అండర్స్టాండ్ దట్ పొటెన్షియల్ ఎనర్జీ ఓరియంటెడ్
బట్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంటర్నల్ ఎనర్జీ డిఫరెన్స్ ఏంటి? సో రియల్ గ్యాస్ ఓరియంటెడ్గా వచ్చేసరికి ద కాంబినేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ వీ కెన్ కాల్ ఇట్ ఇస్ ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. బట్ రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ కండిషన్కి వచ్చేసరికి ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ వల్ల, సమ్ ఆఫ్ ఆల్ కైనెటిక్ ఎనర్జీస్ వల్ల మనకు క్రియేట్ అయ్యే ఎనర్జీని ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. సో ఆల్మోస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ రిలేటెడ్ ఫార్ములా అంటే వర్డ్స్ డెఫినేషన్ సేమ్ ఉన్నప్పటికీ బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. సో మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎనర్జీ, ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సింపుల్గా రాసుకోండి, ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు sum of potential energy and kinetic energy. Due to sum of potential energy and kinetic energy is called internal energy అంటాం. సో ఇక్కడ నుంచి మనం పాయింట్స్ కొన్ని రాసుకుందాం. ఫర్ ఐడియల్ గ్యాస్ కండిషన్లో, ఫర్ ఐడియల్ గ్యాస్కి ఇంటర్నల్ ఎనర్జీ ఎలా ఉంటుంది? ఇంటర్నల్ ఎనర్జీ వీఆర్ డినోటింగ్ ఇంటర్నల్ ఎనర్జీ యూతో డినోట్ చేస్తాం దట్ వీ హ్యావ్ summation of only kinetic energy. So there is no potential energy, that potential energy is zero for ఐడియల్ గ్యాస్ కండిషన్. ఐడియల్ గ్యాస్ కండిషన్లో పొటెన్షియల్ ఎనర్జీ అనేవి ఉండదు, ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ రిలేటెడ్ మాత్రమే చెప్తాం. ఇక్కడ సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అని ఎందుకు రాస్తున్నాం? సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అంటే మళ్ళీ ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఇక్కడ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ. సో వీ హ్యావ్ 3 types of energies, ట్రాన్స్లేషనల్ and rotational and so vibrational kinetic energy. సో 3 types of energies కూడా మనం పాసిబుల్ అయితే, ఎందుకంటే మోనో అటామిక్ తీసుకున్నా డై అటామిక్ తీసుకున్నా వాటి యొక్క మోషన్ వల్ల, ఫర్ సపోజ్ ఇది ఒక మోనో అటామిక్ పార్టికల్ అనుకుంటే మోనో అటామిక్ ట్రాన్స్లేషన్ వల్ల మనకు వచ్చే ఎనర్జీస్ ఎంత చూడండి. ఎక్స్ యాక్సిస్లో, వై యాక్సిస్లో, జెడ్ యాక్సిస్లో 3 డైరెక్షన్స్లో ట్రాన్స్లేషన్ ఎనర్జీ. అండ్ ఒకవేళ ఈ పార్టికల్ అనేది రొటేషన్లో మనకి రివాల్వ్ అయితే, ఎప్పుడు డయాటమిక్ మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు, అంటే లైక్ N2O2 లాంటి డయాటమిక్ మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు ఆ N2O2 లాంటి డయాటమిక్ మాలిక్యూల్స్కి సేమ్ రొటేషనల్ ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అండ్ ఈ డయాటమిక్ మాలిక్యూల్ రొటేట్ అవ్వచ్చు కదా, సో రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అండ్ ఇలా ట్రయాటమిక్ మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు వైబ్రేషనల్ కైనెటిక్ ఎనర్జీ అని, ఇవన్నీ మనకు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనేది లెసన్లో డిస్కషన్ చేసాం. 1 short వీడియో మీకు ఆల్రెడీ ఉంది, సో ప్లేలిస్ట్లో ఒకసారి చూడండి, ఆ వీడియో మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీస్ డిస్కస్ చేస్తే. అండ్ నెక్స్ట్ సిమిలర్లీ ఫర్ రియల్ గ్యాస్ కండిషన్కి వచ్చేసరికి, అంటే రియల్ గ్యాసెస్కి ఎలా ఉంటుంది? రియల్ గ్యాస్ కండిషన్లో పొటెన్షియల్ టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ విల్ హ్యావ్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, దేర్ ఆల్సో సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఇందులో మాత్రం మనకు పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. దట్ ఈస్ a difference between ideal gas and real gas oriented. So keep remember that ideal gas condition lo total sum of potential energy is always zero, but real gas condition lo we have potential energy and kinetic energy అని చెప్తాం. So you have to understand potential internal energy is nothing but sum of energies will be stored by the particles, either it is in motion or is in position. So whatever they have, so sometimes potential internal energy values అనేటివి ఇలా ఉంటాయి. So one more point you can remember that the changing internal energy changing internal energy value మనం we can calculate. So only internal energy calculate చేయలేం, సో we can calculate changing internal energy మాత్రమే calculate చేస్తాం, బట్ ఇంటర్నల్ ఎనర్జీ ఇండివిజువల్గా మాత్రం calculate చేయలేం. అండ్ ఆల్సో వన్ మోర్ పాయింట్, సో ఇంటర్నల్ ఎనర్జీ depends on initial and final position. ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ మీద మనకు డిపెండ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆన్, అగైన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ పాత్ మీద డిపెండ్ కాదు. కీప్ రిమెంబర్ దట్, ఇండిపెండెంట్ ఆన్ పాత్. సో పాత్ని ఫాలో కాదు, ఇనిషియల్ ఫైనల్ పాత్ మాత్రమే ఫాలో అవుతుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ సపోజ్ ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ గ్రాఫ్ తీసుకోండి. ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ గ్రాఫ్లో ఒకవేళ సైక్లిక్ పాత్లో లైక్ నెక్స్ట్ ఇలా స్ట్రేట్ లైన్లో నెక్స్ట్ ఇంకొక పాత్లో ఇలా వెళ్తుంది అనుకుందాం. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో లెట్ వి హ్యావ్ ఏ బి అండ్ లెట్ టేక్ ఏ బి సి అండ్ డి అండ్ ఈ. సో we have worked on ACB and we have worked on ADB.
వీ హ్యావ్ వర్క్ డన్ త్రూ ద ఏఈబి. సో డిఫరెంట్ పాత్లో మనకు వర్క్ జరుగుతుంది. సో ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుందంటే వీ కెన్ జస్ట్ ఇమాజిన్ దట్ దిస్ ఇస్ ఇనిషియల్ పొజిషన్ అండ్ దిస్ ఇస్ ఫైనల్ పొజిషన్ అనుకుంటే వీ హ్యావ్ ఇంటర్నల్ ఎనర్జీ యూఏ మైనస్ we have internal energy UB. So just changing potential energy value మాత్రం changing internal energy value మాత్రం క్యాలిక్యులేట్ చేస్తాం అంతే. సో ఏ పాత్ ద్వారా వెళ్తుంది ఎలా వెళ్తుంది అనేది మాత్రం డిపెండ్ కాదు. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ given heat Q value and work done value will be depends on the paths. సో Q వాల్యూ కావచ్చు, ఫర్ సపోజ్ మనం ఇస్తున్న Q వాల్యూని ఈ ఏసీబీ పాత్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఏసీబీ పాత్ వల్ల ఒకవేళ వర్క్ డన్ ఎంత జరిగిందంటే లెట్ టేక్ W1, అండ్ ఏడీబీ పాత్ వల్ల వర్క్ డన్ ఎంత జరిగిందంటే W2, అండ్ ఏఈబీ పాత్ వల్ల వర్క్ డన్ W3. అండ్ సిమిలర్లీ ఏసీబీ పాత్, సో వీ హ్యావ్ వర్క్ డన్ గివెన్ హీట్ Q1 అనుకుందాం, or loss of heat Q1, whatever you can imagine that. So here also some D to here, let imagine Q2 heat, and from here from A to B Q3 heat అనేది ఇస్తున్నాం. సో ఇలా డిఫరెంట్ పార్ట్స్లో ఎనర్జీస్ అనేవి చేంజెస్ జరుగుతున్నాయి కాబట్టి ఎనర్జీస్ చేంజ్ అవుతున్నాయి అంటే యూ కెన్ అండర్స్టాండ్. సో ఇక్కడ మనకి ఇనిషియల్ నుంచి ఫైనల్ పాత్ మధ్య మాత్రమే వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు సింపుల్గా ఏం చెప్పొచ్చు, లైక్ Q1 మైనస్ W1 విల్ గివ్స్ ద ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, అంటే ఇనిషియల్ నుంచి ఫైనల్ పాత్ వరకు మనకి అంటే Q1 చేంజ్ అవుతుంది, W1 చేంజ్ అవుతుంది, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పాత్. ఓకే, నెక్స్ట్ Q2 మైనస్ W2 and next Q3 minus W3. These all will gives as the internal energy. So internal energy related గా మనకి ఇవన్నీ ఇస్తున్నాయి. సో వీటిని బేస్ చేసుకొని మీకు ఒక చిన్న ఈక్వేషన్ రాసి చూడండి ఇంటర్నల్ ఎనర్జీకి. సో ఇంటర్నల్ ఎనర్జీ రిలేటెడ్గా ఫార్ములా రాస్తే సింపుల్గా, సో టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ U is equals to సింపుల్లీ Q1 minus W1. సో Q1 minus W1. బట్ సో టోటల్ అల్టిమేట్లీ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత అంటే U ఫర్ సపోజ్ U1 అనుకుంటే Q1 minus W1 and let take initial U2 is equals to Q2 minus W2. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తీసుకుంటేనే మనకు వచ్చేది టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ డిఫరెన్స్ దట్ వీ కెన్ రైట్ ఇట్ ఈస్ డెల్టా యూ. డెల్టా యూ ఈజ్ నథింగ్ బట్ ద వర్క్ డన్ అండ్ గివెన్ హీట్ మధ్యలో డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇంటర్నల్ ఎనర్జీ రిలేటెడ్ అంటే ఏమవుతుంది ఇక్కడ Q మైనస్ W, వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఇంటర్నల్ ఎనర్జీ రిలేటెడ్ ఈజ్ నథింగ్ బట్ Q మైనస్ W ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఎక్కడికి వెళ్ళినా సేమ్ వాల్యూవే క్యారీ చేస్తుంది కానీ, సో అందుకే దీన్ని ఇంటర్నల్ ఎనర్జీ రిలేటెడ్గా మనం యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ రిలేటెడ్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇంటర్నల్ ఎనర్జీ రిలేటెడ్గా కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్లో చూద్దాం. సో ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోండి, కంపల్సరీ మీకు హెల్ప్ అవుతుంది. సో ఇంటర్నల్ ఎనర్జీ రిలేటెడ్ మనకి ఇప్పుడు ఈ పర్టికులర్ వాల్యూస్ అనేటివి ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటర్నల్ ఎనర్జీ రిలేటెడ్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ ఎ సైక్లిక్ ప్రాసెస్. సో ఇన్ సైక్లిక్ ప్రాసెస్ ఆల్వేస్ చేంజింగ్ ఇంటర్నల్ ఎనర్జీ వాల్యూ విల్ బి 0. ఇన్ cyclic process changing internal energy value always gives 0. అంటే ఎంత ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఫర్ ఎ సైకిల్ అంటే ఫర్ సపోజ్ ఒక సిస్టమ్ అనేది ఒక సైక్లిక్ ప్రాసెస్లో ఇలా కంప్లీట్గా ఒక సైక్లిక్ ప్రాసెస్లో వెళ్తుంది అనుకుందాం. అంటే ఏ నుంచి బీకి ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి ఏ వస్తుంది అనుకోండి, మళ్ళీ ఏకే వస్తుంది. అప్పుడు చేంజింగ్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత అంటే దట్ డెల్టా యూ బికమ్ 0. అంటే యూ కెన్ రైట్ ఇట్ యూ ఇనిషియల్ మైనస్ యూ ఫైనల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాస్తాం. యూ ఇనిషియల్ మైనస్ యూ ఫైనల్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే వాట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ అ సైక్లిక్ ప్రాసెస్ చేంజింగ్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ 0 కండిషన్స్లో ఉన్నాయని చెప్పడం కోసం ఇదొక కండిషన్. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చాలాసార్లు మనకి ఇన్వాల్వ్ అవుతుంది, కీప్ రిమైండ్. అండ్ నెక్స్ట్ మనకి వర్క్ డన్, దీన్ని బేస్ చేసుకొని వర్క్ డన్ రిలేటెడ్గా మనకు క్వశ్చన్స్ ఎలా ఆడుతారో చూద్దాం. సో ఇప్పుడు ఐడియల్ గ్యాస్కి మనకు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేద్దాం. వర్క్ డన్ బై work done on ideal gas expansion. సో ఎక్స్పాన్షన్ అవుతున్నప్పుడు వర్క్ డన్ ఎలా ఉంటుందనేది చూద్దాం స్లోగా. ఇక్కడ వర్క్ డన్ ఫార్ములా చేంజ్ అవుతుంది. సో అది ఎలా వస్తుంది, ఫర్ సపోజ్ ఒక పిస్టన్ తీసుకుందాం, ఒక క్లోజ్డ్ వెజిల్ తీసుకుందాం. ఈ క్లోజ్డ్ వెజిల్లో మూవబుల్ పిస్టన్ తీసుకుందాం, ఇందులో గ్యాస్ తీసుకుందాం, ఎనీ ఒక గ్యాస్ తీసుకుందాం. అండ్ ఇక్కడ నుంచి స్లోగా పిస్టన్ను
వర్క్ డన్ బై ఎక్స్పాన్షన్ అన్నాం కాబట్టి సమ్ హీట్ ఇవ్వడం వల్ల గ్యాస్ ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది. సో క్యూ హీట్ ఇవ్వడం వల్ల గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి సమ్వేర్ ఇక్కడికి వచ్చేసింది అనుకుందాం. సో వీ హ్యావ్ ఎ సమ్వేర్ లైక్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ పిస్టన్, అంటే సమ్ చేంజింగ్ వాల్యూమ్ లైక్ డివి వాల్యూమ్ చేంజ్ అవుతుంది, లేదా డిఎక్స్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. వాల్యూమ్ అనేది ఎందుకన్నాం, ఫస్ట్ డిఎక్స్ డిస్ప్లేస్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇలా డిఎక్స్ డిస్ప్లేస్మెంట్ డిస్కస్ అయినప్పుడు సో ద వర్క్ డన్ సింపుల్ ఏం చెప్పొచ్చు, వర్క్ డన్ W is equals to F dot ds లేదా F dot s అని రాస్తాం. దిస్ ఇస్ వర్క్ ఫార్ములా. సో ఇక్కడ సింపుల్గా ఏం రాసుకోవచ్చు, F ఇంటూ dx అని రాస్తాం, F ఇంటూ dx. సో F ఇంటూ dx అని రిలేటెడ్గా రాస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన టోటల్ వర్క్ ఫార్ములాకి ప్రెషర్లో కన్వర్ట్ చేయాలి. సమ్ క్యూ హీట్ ఇస్తున్నాం కదా, క్యూ హీట్ ఇస్తున్నప్పుడు ప్రెషర్లో కన్వర్ట్ చేస్తే ఎలా వస్తుంది చూడండి. యూనో ప్రెషర్ ఫార్ములా ఫోర్స్ బై ఏరియా, ఫోర్స్ బై ఏరియాలో ఫోర్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడికి వస్తే ఏమవుతుంది, ఏ ఇంటూ పి, అంతేనా. ఫోర్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ పి అంటే వేరెవర్ యూ హ్యావ్ ఫోర్స్ యూ కెన్ సబ్స్టిట్యూట్ ప్రెషర్ ఇంటూ ఏరియా ఇంటూ డిఎక్స్. సో ప్రెషర్ ఇంటూ ఏరియా ఇంటూ డిఎక్స్, దట్ వర్క్ విల్ గివ్స్ ఏ ఇంటూ డిఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ చేంజింగ్ వాల్యూమ్. సో వాల్యూమ్ మనం క్రియేట్ చేస్తున్నాం, ఆ చేంజింగ్ వాల్యూమ్. ఫర్ సపోజ్ ఇనిషియల్లీ V1 వాల్యూమ్ కన్సిస్ట్ అయితే తర్వాత V2 వాల్యూమ్కి ఎక్స్పాండ్ అవుతుంది అనుకుందాం, V1 to V2. సో V1 to V2 ఎక్స్పాండ్ అయినప్పుడు మనకు ఈ ఫార్ములా టోటల్ వర్క్ డన్ రాస్తే ఏం రాస్తాం, P ఇంటూ V2 మైనస్ V1 అని రాస్తాం, V2 మైనస్ V1 అని రాస్తాం. లేదా ఇంటిగ్రేట్ చేస్తూ కూడా చేయొచ్చు, ఇంటిగ్రేషన్ చేసినా కానీ మనకు సేమ్ వస్తుంది, dW ఈజ్ ఈక్వల్స్ టు, సో dW ఈజ్ ఈక్వల్స్ టు FdX అని రాస్తాం. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అని అంటే అగైన్ యూ విల్ గెట్ వర్క్, దట్ వర్క్ విల్ ఆల్సో బీ కమింగ్ లైక్ దిస్. సో ఇక్కడ నుంచి ఎక్కడ చేంజెస్ జరుగుతున్నాయి అంటే V1 నుంచి V2 వరకు వాల్యూమ్ వరకు చేంజ్ అవుతున్నాయి. సో వాట్ ఎవర్ ప్రొసీజర్ యూ కెన్ అండర్స్టాండ్, W is equals to PdV కానీ లేదా W is equals to V2 P of V2 minus V1 అంటే వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో మనకి వర్క్ డన్ అనేది జరుగుతుంది అనుకుందాం. అండ్ నెక్స్ట్ మనకి ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తూనే ఒకవేళ టెంపరేచర్ రిలేటెడ్ యూజ్ చేస్తే మనం థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్కి ఫార్ములా రాసుకున్నాం. ఏం రాసుకున్నాం, PV is equals to nRT అని రాసుకున్నాం, PV is equals to nRT. We have a like this kind of formula also be in terms of temperature రాస్తే pressure into V2 minus pressure into V1 ఒకవేళ మల్టిప్లై చేద్దాం లోపలికి. సో ఇక్కడ ఓన్లీ వాల్యూమ్ ప్రెషర్ చేంజ్ వాల్యూమ్ చేంజ్ అవుతుంది, ప్రెషర్ కాన్స్టెంట్ అనుకుంటున్నాం కాబట్టి సింపుల్లీ యూ కెన్ రైట్ ఇట్ NR T2 మైనస్ T1 అని రాయొచ్చు. సో అంతే కదా. సో మనం PVని కాస్త అంటే PV is equals to nRT అన్నప్పుడు దట్ బికమ్స్ NR T2 minus T1 for this one T2 temperature and for this one T1 temperature అనుకుంటే we can write it W is equals to NR T2 minus T1 రిలేటెడ్ ఒక ఫార్ములా అనేది క్రియేట్ అవుతుంది. సో వర్క్ డన్ డ్యూ టు ప్రెషర్ రిలేటెడ్ వాల్యూమ్ అండ్ వర్క్ డన్ డ్యూ టు టెంపరేచర్ రిలేటెడ్ ఫార్ములా. ఇక్కడ R అంటే ఏంటి, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఫార్ములా 8.314 జౌల్ పర్ మోల్. దిస్ ఈజ్ ఓన్లీ ఫార్ములా, వాల్యూ ఆఫ్ R and n is nothing but number of moles. ఒకవేళ నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమైనా తీసుకుంటే అవి దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. యూ అండర్స్టాండ్. సో దిస్ ఇస్ టోటల్ వర్క్ డన్ డ్యూ టు ఐడియల్ గ్యాస్ కండిషన్స్లో మనం వర్క్ డన్ చేస్తే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు వర్క్ డన్ రిలేటెడ్ డిస్కస్ చేసాం కదా, ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ అని అండ్ టెంపరేచర్ వర్సెస్ వర్క్ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు దీన్ని స్లోగా మనం గ్రాఫ్స్లోకి ఇన్వాల్వ్ చేయాలి. ఇంకా గ్రాఫ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి గ్రాఫ్స్ రిలేటెడ్ మాట్లాడుకుందాం. గ్రాఫ్స్ ఎలా ఉంటాయని చేద్దాం వర్క్ డన్ రిలేటెడ్లో. ఫర్ సపోజ్ ఫస్ట్ కండిషన్లో ఇఫ్ ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్, సో ప్రెషర్ కాన్స్టెంట్ కండిషన్లో ఏం చేస్తే మనకి వర్క్ డన్ అనేది ఎలా ఉంటుందంటే ఫర్ సపోజ్ లెట్ టేక్ ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ గ్రాఫ్ తీసుకుందాం. గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి బాగా వినండి. ప్రెషర్ రిలేటెడ్ వాల్యూమ్ తీసుకుంటున్నా సమ్వేర్ ఒకవేళ ప్రెషర్ అనేది కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రెషర్ కాన్స్టెంట్ వస్తుంది చూడండి, బట్ వాల్యూమ్ చేంజ్ అవుతుంది. కానీ ప్రెషర్ మాత్రం కాన్స్టెంట్ ఫ్రమ్ A to B వరకు వచ్చింది. సో హౌ మచ్ వర్క్ డన్, హౌ కెన్ యూ ప్రూవ్ దట్? సో ఇప్పుడు ఇలా గ్రాఫ్ ఇస్తాడు, వర్క్ డన్ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటారు. సింపుల్గా మనకి వర్క్ డన్ కావాలంటే దిస్ ఆల్ ఏరియా విల్ హ్యావ్ టోటల్ వర్క్ డన్. సో ఈ మొత్తం ఏరియానే మనకి ఏమొస్తుందంటే వర్క్ డన్ ఇస్తుంది. టోటల్ ఏరియాని మనం క్యాలిక్యులేట్ చేస్తే వర్క్ డన్. సో ఇప్పుడు ఇది రెక్టాంగులర్ షేప్లో ఉందంటే రెక్టాంగులర్ వర్క్ ఏరియా తీసుకోవాలి, స్క్వేర్ షేప్లో ఉంటే స్క్వేర్ ఏరియా షేప్ తీసుకోవాలి, ట్రయాంగిల్ షేప్లో ఉంటే ట్రయాంగిల్ ఏరియా తీసుకోవాలి. సో దట్ కైండ్ ఆఫ్ ఏరియా మనం కవర్ చేస్తే చాలు టోటల్ వర్క్ డన్ అనేది వస్తుంది.
అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి W ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యూ కెన్ రైట్ ఇట్ ఫర్ సపోజ్ ఇనిషియల్ వాల్యూమ్ V1 అండ్ ఫైనల్ వాల్యూమ్ V2 అనుకుందాం. అంటే W ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, P ఆఫ్ V2 మైనస్ V1 కదా, అవునా. సో వాట్ ఎవర్ వర్క్, ఇక్కడ ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్ బట్ వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి దీన్ని సింపుల్గా ఏమొచ్చు, ప్రెషర్ కాన్స్టెంట్ అంటున్నాం కాబట్టి దీన్ని ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం, ఐసోబారిక్ ప్రాసెస్. సో ఇంకా దీనికి ప్రాసెస్ గురించి మనం డిస్కస్ చేస్తాం వర్క్ డన్ రిలేటెడ్లో. ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం. ఐసోబారిక్ ప్రాసెస్లో ప్రెషర్ రిమైన్స్ కాన్స్టెంట్ బట్ ద వాల్యూమ్ విల్ బి చేంజెస్, దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మనం ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం. అండ్ సింపుల్లీ సెకండ్ కేస్, ఇఫ్ ప్రెషర్ చేంజెస్, ప్రెషర్ అండ్ వాల్యూమ్ చేంజెస్ రెండు చేంజ్ అవుతున్నాయి విత్ ఎక్స్పాన్షన్ అనుకుందాం. ఫస్ట్ కండిషన్లో ఎక్స్పాన్షన్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు సింపుల్గా ఒక గ్రాఫ్ తీసుకోవాలి. గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ దట్ విల్ బి ఆల్వేస్ ఇన్ ఎక్స్పోనెన్షియల్గానే ఉంటుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్గా ఇలా ప్రెషర్ చేంజ్ అవుతుంది చూడండి అండ్ వాల్యూమ్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఏ పాయింట్ అండ్ బి పాయింట్, సో ఇక్కడ ఏ నుంచి బి పాయింట్, ఇనిషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్ వరకు ఇలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, హౌ కెన్ యూ ఫైండ్ ద వర్క్ డన్? వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు బి ఫైండ్ ఇట్ ఆల్ ద ఏరియా ఆఫ్ దిస్ వన్, అంటే టోటల్ ఈ ఏరియా ఎంత ఆక్యుపై చేస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తే దిస్ ఈజ్ టోటల్ వర్క్ డన్ ఇన్ ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ చేంజింగ్ ప్రాసెస్లో మనకు ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో ఎలా జరుగుతుందని చెప్పడం కోసం. అంటే ఇలా చేంజ్ అవుతుందంటే వీ హ్యావ్ టు బి షో సమ్ డైరెక్షన్. సో వర్క్ ఎలా జరుగుతుంది అనేది డైరెక్షన్ కూడా షో చేయాలి కాబట్టి ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో ఎక్స్పాన్షన్ ఎలా డిసైడ్ చేస్తాం, లెట్ టేక్ దిస్ ఇస్ ద V1 ఇనిషియల్ వాల్యూమ్, V2 ఫైనల్ వాల్యూమ్. అంటే స్లోగా వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చూడండి, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రెషర్ స్లోగా డిక్రీజ్ అవుతుంది. సో ప్రెషర్ డిక్రీజ్ అవుతున్నప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ జరుగుతుంది బికాజ్ బాయిల్స్లా కండిషన్ తీసుకొని చేస్తాం. ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వాల్యూమ్. సో ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో అవుతుంది కాబట్టి ఇప్పుడు వర్క్ డన్ ఎలా జరుగుతుంది, ఫర్ సపోజ్ లెట్ టేక్ ఏ పిస్టన్. సో క్లోజ్డ్ వెజిల్ తీసుకుందాం. ఈ క్లోజ్డ్ వెజిల్లో సో వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వాలి, ప్రెషర్ డిక్రీజ్ అవ్వాలి. ప్రెషర్ డిక్రీజ్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఏరియా ఇంక్రీజ్ కావాలంటే స్లోగా పిస్టన్ అనేది అవే వెళ్ళిపోవాలి. స్లోగా పిస్టన్ అవే వెళ్తుందంటే ప్రెషర్ ఏమో డిక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్నే మనం ఎలా చెప్తున్నాం, వర్క్ డన్ బై ద గ్యాస్ అని చెప్తాం. ఇక్కడ వర్క్ డన్ బై ద గ్యాస్. ఒకవేళ ఇదే పిస్టన్ ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేసామనుకో కంప్రెస్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ గ్యాస్. సో కంప్రెస్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, స్లోగా వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. దాన్ని కంప్రెసింగ్ ప్రాసెస్ అంటాం, దీన్ని ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అంటాం. సో ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో సింపుల్గా మనం వర్క్ ఫార్ములా రిలేటెడ్ రాస్తే వర్క్ డన్ బై ద గ్యాస్ అంటాం. సో దిస్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బై ద గ్యాస్ అన్నప్పుడు వర్క్ డన్ బై ద గ్యాస్ అంటాం. సో బై ద గ్యాస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే వీ కెన్ డెవలప్ పాజిటివ్ వర్క్ డన్. సో ఎక్కడైనా సరే వర్క్ డన్ బై ద గ్యాస్ ఉంటే పాజిటివ్ వర్క్ డన్ క్రియేట్ చేస్తాము, ఓకేనా. సో ఇక్కడే పాజిటివ్ వర్క్ డన్ వచ్చేసింది, ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో మాత్రమే మనం క్రియేట్ చేస్తాం, ఓకేనా. అండ్ నెక్స్ట్ సింపుల్గా ఇంకొక కండిషన్ తీసుకున్నాం, లెట్ టేక్ థర్డ్ కండిషన్. సో ఇక్కడ ఏమవుతుంది, కంప్రెషన్ ప్రాసెస్ తీసుకున్నాం. కంప్రెషన్ ప్రాసెస్లో మనం ఎలా చేద్దాం అనేది వర్క్ డన్ చూద్దాం. వీ హ్యావ్ ఏ కంప్రెషన్ ప్రాసెస్. సో పాత్ ఎలా అయినా ఉండొచ్చు, మీకు బిగినింగ్లో చెప్పాను కదా ఇంటర్నల్ ఎనర్జీ డిస్కషన్లో. సో గివెన్ క్యూ హీట్ వాల్యూ అండ్ వర్క్ డన్ వాల్యూ విల్ బి డిపెండ్స్ ఆన్ పాత్స్. సో ఐదర్ ఇట్ ఈస్ కంప్రెషన్ ప్రాసెస్లో ఫర్ సపోజ్ కంప్లీట్గా వాల్యూమ్ కంప్రెస్ అవ్వచ్చు కాబట్టి మేబీ గ్రాఫ్ ఇలా రావచ్చు. లెట్ టేక్ ఏ అండ్ బి, పాత్ డైరెక్షన్ ఇలా ఉంది. సో ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఈ పర్టికులర్ కర్వ్లో కూడా మనకి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది కంప్రెషన్ ప్రాసెస్ అనుకుందాం, V1 to V2. అంటే వాల్యూమ్ స్లోగా ఏమవుతుంది, నెగిటివ్ డైరెక్షన్లో వస్తుంది అండ్ ప్రెషర్ ఈజ్ ఇలా ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు ప్రెషర్ స్లోగా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ఏమవుతుంది, కంప్రెషన్ ప్రాసెస్. అంటే బిగినింగ్లో పిస్టన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాం, వర్క్ డన్ టువర్డ్స్ ద ప్రెషర్, పిస్టన్ సైడ్ చేస్తున్నాం. అప్పుడు స్లోగా వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది అండ్ ప్రెషర్ విల్ బి ఇంక్రీజెస్ బికాజ్ ఏరియా తగ్గుతుంది కదా. సో ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో ఈ ప్రాసెస్లో మనం ఇప్పుడు టోటల్ ఏరియా ఆఫ్ దిస్ గ్రాఫ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు టోటల్ వర్క్ డన్ అనేది వస్తుంది. సో దీన్ని ఏమనొచ్చు, వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ అని చెప్తాం. సో వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ని మనం సింపుల్గా నెగిటివ్ వర్క్ డన్ అని చెప్పొచ్చు, నెగిటివ్ వర్క్ డన్. సో సింపుల్లీ నెగిటివ్ వర్క్ డన్. సో దీన్ని మనం వర్క్ డన్ రిలేటెడ్లో చేస్తాం. ఒకవేళ ఇఫ్ ఎనీ కేస్ ఇంకొక కండిషన్ తీసుకున్నాం, సో జీరో వర్క్ డన్ కూడా ఎలా వస్తుందని చూద్దాం. ఫర్ సపోజ్ జీరో వర్క్ డన్ అంటే లెట్ టేక్ కాన్స్టెంట్ వాల్యూమ్లో మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ లెట్ టేక్ అగైన్ ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ గ్రాఫ్
pressure versus volume graph. In this case the volume remains constant. వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నప్పుడు సో స్ట్రైట్ లైన్లో మనకి లైన్ ఇలా వస్తుంది, అంటే సో వాల్యూమ్ అనేది స్ట్రైట్గా చేంజ్ అవ్వట్లేదు, ఇక్కడే ఉంది, బట్ ప్రెషర్ మాత్రం ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది సింపుల్లీ ప్రెషర్ కుక్కర్లో వాల్యూమ్ చేంజ్ అవుతుందా, ప్రెషర్ కుక్కర్ సైజ్ పెరుగుతుందా ఏమన్నా మనం హీట్ ఇవ్వడం వల్ల? నో. సో కాబట్టి వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్లో వర్క్ డన్ చేస్తే అప్పుడు దట్ వర్క్ డన్ విల్ గివ్స్ అ జీరో, బికాస్ వీ హ్యావ్ ఏ PdV ఫార్ములా, లేదా వీ కెన్ రైట్ ఇట్ P pressure value is changing and that will be V2 minus V1. So V2 minus V1. ఇక్కడ P V2 minus V1 అంటే ఏంటి? ఆల్వేస్ వాల్యూమ్ ఈజ్ అ కాన్స్టెంట్, ఆల్వేస్ వాల్యూమ్ కాన్స్టెంట్గానే ఉంది కాబట్టి టోటల్ వర్క్ డన్ ఎంత? జీరో అని చెప్తాం. దాట్ ఈజ్ అ జీరో వర్క్ డన్ అని చెప్పొచ్చు సింపుల్గా, జీరో వర్క్ డన్. వీ హ్యావ్ ఎ నేమ్స్, చూడండి ఒకసారి నేమ్స్ అర్థం చేసుకోవడం చేయండి. జీరో వర్క్ డన్ అంటాం, లేదా కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర వర్క్ అంటాం, లేదా ఐసోకోరిక్ ప్రాసెస్ అని కూడా అంటాం దీన్ని. ఐసోకోరిక్ ప్రాసెస్ సో సేస్ దట్ when the volume is constant the pressure changes. Definitely that process we can call is isochoric process. In the isochoric process always work done is zero, always work done value is zero. That is in process different scales లో ఉన్నప్పుడు. అండ్ ఒకవేళ మీకు డౌట్ ఉండొచ్చు, సైక్లిక్ ప్రాసెస్ అంటారు, సైక్లిక్ ప్రాసెస్ ఎక్కడ సైక్లిక్ ప్రాసెస్ వస్తుంది అంటే ఇప్పుడు తీసుకున్న ఈ గ్రాఫ్ కావచ్చు అండ్ ఆ గ్రాఫ్ కావచ్చు, వాటిని చూద్దాం. నెక్స్ట్ కండిషన్లో నెక్స్ట్ ఫిఫ్త్ కండిషన్, ఇఫ్ సైక్లిక్ వర్క్ డన్. సో సైక్లిక్ వర్క్ డన్ జరిగితే ఎలా ఉంటుందో చూద్దాం. అంటే సింపుల్లీ మనం చేసిన ప్రీవియస్లో ఎక్స్పాన్షన్ కంప్రెషన్ చేసాం కదా, అది ఒక దగ్గర తీసుకుంటే అయిపోయింది. దట్ మీన్స్ లెట్ టేక్ ద పాత్ విల్ బి డిపెండ్స్ ఆన్ హియర్, ఇలా ఉన్నాయి. సో దిస్ ఇస్ సైక్లిక్ ప్రాసెస్. లెట్ టేక్ A and B. ఫర్ సపోజ్ దిస్ విల్ బి ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అయితే దిస్ విల్ బి కంప్రెషన్ ప్రాసెస్. సో ఇలా సైక్లిక్ ప్రాసెస్లో వెళ్తుంది అనుకుంటే దిస్ ఇస్ ద ప్రెషర్ అండ్ వాల్యూమ్, ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ కండిషన్లో తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకి టోటల్ వర్క్ డన్ ఎంత? ఇప్పుడు వర్క్ డన్ ప్రీవియస్లీ ఏం చేసాం? సో ఓన్లీ ఈ లైన్ అనుకున్నప్పుడు ఈ లైన్ ద్వారా టోటల్ ఏరియా ఆక్యుపైడ్ అని ఫైండ్ అవుట్ చేసాం. అండ్ ప్రీవియస్ ఈ గ్రాఫ్లో తీసుకున్నా కానీ టోటల్ ఏరియా ఆక్యుపైడ్. సో ఇప్పుడు సింపుల్గా ఈ సైకిల్లో ఎంత వర్క్ డన్ జరుగుతుందో తెలిస్తే చాలా, అంటే టోటల్ ఈ ఏరియా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే టోటల్ వర్క్ డన్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే సింపుల్లీ ఇక్కడ నుంచి ఎంత వాల్యూమ్ ఉంటుందో తెలుస్తుంది, ఇక్కడ ఎంత వాల్యూమ్ ఉంటుందో తెలుస్తుంది, ఇక్కడ ప్రెషర్ ఎంతనో తెలుస్తుంది, ఇక్కడ ప్రెషర్ కూడా వాల్యూ ఎంతో తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రెషర్ వాల్యూస్ అంటే ఫర్ సపోజ్ ఫ్రమ్ A to B, లెట్ టేక్ C and D. సో వర్క్ డన్ పాత్. So again you have to remember it will depends on path. ADB work done, for suppose ACB work, A నుంచి C నుంచి path work done జరుగుతుంది. So this ACB work, the volume is expanding, pressure will be decreasing. So pressure decrease అవుతుంది, volume expand అవుతుంది. దాన్ని ఏమనొచ్చు సింపుల్గా మనం లెట్ టేక్ W1 work done జరుగుతుంది అనుకుందాం. ఓకే, సో దాన్ని సింపుల్గా ఏమంటాం మనం? వర్క్ డన్ బై ద గ్యాసా ఆన్ ద గ్యాస్ అని చెప్తాం, ఎందుకు? వాల్యూమ్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి. అండ్ B నుంచి Cకి ఇట్లా నెగిటివ్ డైరెక్షన్లో కంప్రెస్ అవుతూ వస్తుంది వాల్యూమ్. సో B నుంచి Cకి వర్క్ డన్ జరిగింది, దట్ మీన్స్ BDA వర్క్ డన్, లెట్ ఇమాజిన్ W2. సో ఈ రెండింటి యొక్క వర్క్ డన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే అంటే టోటల్ వర్క్ డన్ that we can write it W is equals to, you can write W1 minus W2. This will give the total work done in a cycle. Enduku this area will be bottom side and the above area will be total side. So manaki cycle lo unna work done kavali kabatti aa work done enta calculate chestam ante W1 minus W2 అని చేస్తే చాలు, we will get the total work done. ఎందుకంటే వాడు అడియాబెటిక్ కండిషన్ అంటాడు, ఐసోథర్మల్ కండిషన్ అంటాడు. సో ఇక్కడ మనకి కాన్స్టెంట్ వాల్యూమ్లో ఐసోబారిక్ కండిషన్, ఐసోకోరిక్ కండిషన్స్లో ఒకవేళ మనకు వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇస్తే వాటి వాల్యూస్ మెన్షన్ చేస్తే మాత్రం ఈ ప్రాసెస్లో మనం టోటల్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ చాలాసార్లు ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్లో నీట్ క్వశ్చన్లో అడిగారు. సో దిస్ విల్ బి డిపెండ్స్ ఆన్ పాత్ అంటున్నాం కదా. సో ఇప్పుడు ఒకవేళ దీన్ని W1 వర్క్ డన్ అనుకుంటే దిస్ ఈజ్ W2 వర్క్ డన్. సో ఇప్పుడు ఏది ఎక్కువ వర్క్ డన్ క్రియేట్ చేస్తుంది అంటే ఇప్పుడు టోటల్ ఈ సైక్లిక్ ప్రాసెస్లో పాయింట్స్ రాద్దాం. సో టోటల్ సైక్లిక్ ప్రాసెస్లో ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ AB విల్ గివ్స్ యాజ్ అ 0. యూ అండర్స్టాండ్? బికాస్ A నుంచి AB ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ AB అంటే టోటల్ సైక్లిక్ కంప్లీట్ చేస్తే ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ A నుంచి Bకి పాత్ మీకు ఇలా కంప్లీట్ సైకిల్ కంప్లీట్ చేస్తే లెట్ టేక్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ A, C, B అండ్ నెక్స్ట్ DA.
PT. So total internal energy of this complete cycle will gives 0 and which work done as a more ఏ దానికి వర్క్ డన్ ఎక్కువ ఉంటుంది జస్ట్ ఇమాజిన్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వర్క్ డన్ ఏ దానికి ఎక్కువ ఉంటుందని చెప్పాలి అంటే విచ్ ఆక్యుపైస్ మోర్ ఏరియా. సో ఇక్కడ చూడండి ఈ ఏరియా ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది కంపేర్ టు దిస్ ఏరియా, అంటే ఇది బాటంలో తక్కువ ఏరియా ఆక్యుపై చేస్తుంది. కాబట్టి సింపుల్గా ఇక్కడ ఏం చెప్పొచ్చు విచ్ వర్క్ డన్ ఈజ్ మోర్ అంటే W1 ఈజ్ గ్రేటర్ దెన్ W2. W1 ఈజ్ గ్రేటర్ దెన్ W2 అని చెప్తాం. దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఈ డైరెక్ట్ గ్రాఫ్ ఇచ్చి కూడా అడిగితే మాత్రం ఇలా మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మనకి వాల్యూస్. సో ఇక్కడ మనకి ఎందులో ఇంటర్నల్ ఎనర్జీ అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక క్వశ్చన్ కూడా రావచ్చు క్యూ రిలేటెడ్ అంటే హీట్ రిలేటెడ్లో. సో హీట్ రిలేటెడ్లో దేనిలో ఎక్కువ హీట్ స్టోర్ అవుతుంది అంటే హీట్ వాల్యూ అనేది కంప్రెస్ చేస్తున్నప్పుడు క్యూ వాల్యూ అనేది ఒకవేళ ఐడియాబెటిక్ కండిషన్స్లో ఐసోథర్మల్ కండిషన్స్లో క్యూ చేంజ్ అవుతుంది కదా. సో క్యూ చేంజ్ అవుతున్న కండిషన్స్లో అప్పుడు మనం మెన్షన్ చేస్తే ఇక్కడ W2 వాల్యూస్కి మనం W1 వాల్యూస్కి క్యూ వాల్యూస్ రిలేటెడ్ రాస్తే Q1 ఒకవేళ ఈ కండిషన్స్లో Q1 అనుకుంటే అండ్ దిస్ ఇస్ Q2 అనుకుంటే వీ హ్యావ్ ఎనర్జీస్ వాల్యూస్ దట్ Q1 ఆల్వేస్ గ్రేటర్ దెన్ టు ద Q2 ఆల్వేస్ గ్రేటర్ దెన్ టు ద Q1. ఎందుకు ఇంటర్నల్ ఎనర్జీ కంప్రెస్ అవుతుంది, ఫ్లూయిడ్ అనేది గ్యాస్ని కంప్రెస్ చేస్తున్నాం కాబట్టి క్యూ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు బికాజ్ ఇంటర్నల్ కొలిజన్ అనేది పార్టికల్స్ మధ్య ఇంటర్నల్ కొలిజన్ వల్ల కూడా క్యూ ఎక్కువ అవుతుంది. అప్పుడు మనకి ఇది డిఫరెంట్ అవుతుంది, Q2 ఈజ్ గ్రేటర్ దెన్ Q1 అని చెప్తాం. సో దిస్ ఆల్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాసెస్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్లో మనం చెప్తాం. సో ఇక్కడ పాజిటివ్ వర్క్ డన్ నెగిటివ్ వర్క్ డన్ అంటున్నాం కదా. సో వీటిని బేస్ చేసుకుని మనం ఒక ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని డిఫైన్ చేద్దాం. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో సైన్ కన్వెన్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఈ గ్రాఫ్ ప్రాబ్లమ్స్ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తూ చూడండి, యూ విల్ గెట్ ఇట్. అండ్ నెక్స్ట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. So this will decide entire system lo thermodynamics. First law of thermodynamics manaki internal energy related involve చేస్తుంది. ఇంటర్నల్ ఎనర్జీ రిలేటెడ్ ఫార్ములా ఏంటి, ఎనర్జీ రిలేటెడ్గానే మనం ఇక్కడ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఇది ఎనీ స్టేట్ ఆఫ్ మ్యాటర్కి థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా అనేది ఎనీ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఐదర్ లిక్విడ్ కావచ్చు, గ్యాసెస్ కావచ్చు, సాలిడ్స్ కావచ్చు, ఎనీ స్టేట్ ఆఫ్ మ్యాటర్కి వర్కౌట్ చేస్తాం. ఫర్ సపోజ్ ఎనీ డీక్యూ హీట్ ఇచ్చే సిస్టమ్కి, ఫర్ సపోజ్ ఒక సిస్టమ్కి డీక్యూ ఇస్తారు. లెట్ ఇమాజిన్ వి హ్యావ్ ఏ సమ్ కైండ్ ఆఫ్ క్లోజ్డ్ వెజిల్. సో ఇక్కడ వెజిల్లో మనకి పిస్టన్ ఇలా ఉంది. సో మూవబుల్ పిస్టన్ అనుకుందాం, వీ హ్యావ్ ఎ పిస్టన్ లైక్ దిస్. సో ఇఫ్ యూ గివెన్ Q heat to given to the system, so definitely the gas molecules will be expanding more. సో ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు పిస్టన్ అనేది అప్ సైడ్ వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. సో ఇలా మనకి పైకి రావడం జరుగుతుంది. సో పిస్టన్ మూవ్ అవుతుందంటే సమ్ వాల్యూమ్ చేంజ్ అవుతుంది, దేర్ విల్ బి డన్ సమ్ వర్క్ డన్. సో ఒక వర్క్ డన్ అనేది జరిగేది ప్రాసెస్లో ఇక్కడ నుంచి ఇక్కడికి A నుంచి B వరకు ఎక్స్పాండ్ అవుతుంది అనుకుంటే, సో వాల్యూమ్ చేంజ్ అవుతుంది, వాల్యూమ్ చేంజ్ అవుతుందంటే వర్క్ జరుగుతుందంటే అండ్ నెక్స్ట్ మనం ఇచ్చిన డీక్యూ హీట్ అనేది కంప్లీట్ వర్క్ డన్లో కన్వర్షన్ కాదు. సో కంప్లీట్ వర్క్ డన్లో కన్వర్షన్ కాకుండా సంథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అని చెప్తాం. సో ఇఫ్ యూ గివెన్ డీక్యూ హీట్, ఫర్ సపోజ్ ఇఫ్ యూ గివెన్ డీక్యూ హీట్, the DQ heat will be done some work done and some energy will be stored, not completely work done. కొంత ఎనర్జీ అనేది మనకి DQ అనేది స్టోర్ చేసుకుంటుంది DW. ఇక్కడ DW అంటే ఏంటి, ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్, ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ లైక్ గ్యాస్ మాలిక్యూల్స్ ఏమైనా కావచ్చు ఇంటర్నల్ ఎనర్జీ. అండ్ DW is nothing but work done. సో ఐదర్ ఇట్ ఈస్ వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ బై ద గ్యాస్ అనేది సైన్ కన్వెన్షన్లో చూద్దాం. సో ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందండి. సో DQ ఇస్ నథింగ్ బట్ గివెన్ హీట్ కావచ్చు, లాస్ ఆఫ్ హీట్ అవ్వచ్చు, అది కూడా కావచ్చు. సో సింపుల్గా హీట్ ఎనర్జీ రాసుకుందాం, హీట్ ఎనర్జీ. DQ ఇస్ నథింగ్ బట్ హీట్ ఎనర్జీ. సో ఇప్పుడు వీటిని డిఫైన్ చేస్తూనే మనకు సైన్ కన్వెన్షన్ అనేది వస్తుంది. సో ఈ సైన్ కన్వెన్షన్ కంప్లీట్ అయితే మనకి కంప్లీట్ లెసన్ కంప్లీట్ అయిపోతుంది అని ఈ పర్టికులర్ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు DQ ఈజ్ ఈక్వల్స్ టు DU ప్లస్ DWలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ సైన్ కన్వెన్షన్ ఎలా యూజ్ చేస్తామనేది చూద్దాం. సో ఇవి చాలాసార్లు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనకు ఇన్వాల్వ్ అవుతున్నాయి. కెమిస్ట్రీలో కూడా మనకి థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా వస్తుంది. థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా కెమిస్ట్రీకి ఫిజిక్స్కి కొంచెం లిబరల్ చేంజ్ ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేయండి. సో అక్కడ మనకు ఈ DQ ఈజ్ ఈక్వల్స్ టు DU ప్లస్ DWలో సైన్ కన్వెన్షన్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది. సో దీన్ని కంపేర్ చేసుకుంటూ చదవండి. సో కంపల్సరీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే
ఇక్కడ dw dq duలు అనేటివి ఆల్వేస్ సైన్ కన్వెన్షన్ చేంజ్ అవుతుంది. ఎందుకు? వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ అంటేనేమో నెగటివ్ అంటున్నాం, వర్క్ డన్ బై ద గ్యాస్ అంటేనేమో పాజిటివ్ అంటున్నాం. సో గివెన్ హీట్ అంటే పాజిటివ్ అంటాం, అండ్ గివెన్ అవుట్ లాస్ ఆఫ్ హీట్ అంటే నెగటివ్ అంటాం. సో ఇదే ప్రాసెస్ని మనం యూస్ చేస్తూ సైన్ కన్వెన్షన్ రాద్దాం. సో ఫస్ట్ వర్క్కి రాస్తే వర్క్ డన్ సింపుల్, జాగ్రత్తగా వినండి. వర్క్ డన్ ఆన్ ద గ్యాస్, సింపుల్గా మనం బెలూన్లోకి ఎయిర్ను ఫిల్అప్ చేస్తున్నాం అనుకుందాం. బెలూన్లోకి ఎయిర్ ఫిల్అప్ చేస్తున్నప్పుడు వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ చేస్తున్నప్పుడు మనకి ఏం చెప్తాం? దట్ వీ హ్యావ్ ఎ నెగటివ్ వర్క్ డన్ అని చెప్తాం. ఓకే, నెగిటివ్ సైన్ అంటే అప్పుడు ఏమవుతుంది? dw వాల్యూ మైనస్ అవుతుంది. అండ్ సింపుల్లీ అండ్ వన్ మోర్ పాయింట్, వర్క్ డన్ బై ద గ్యాస్. సో సింపుల్, ఇప్పుడు బెలూన్ నుంచి గ్యాస్ రిలీజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు వర్క్ డన్ బై ద గ్యాస్ వల్ల మొత్తం రిలీజ్ అయిపోతుంది. అది సిచ్యువేషన్, దట్ ఈస్ అ పాజిటివ్ వర్క్ డన్. అప్పుడు ఏం చెప్తాం? dw విల్ బి పాజిటివ్. అండ్ సింపుల్, అండ్ అగైన్ వన్ మోర్ పాయింట్ ఆల్సో వీ హ్యావ్ కమింగ్ టు ద dq వేట్లో, ఇఫ్ dq హీట్ లేదా ఇఫ్ హీట్ ఈజ్ గివెన్ టు ద సిస్టమ్, సో హీట్ ఇస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది? dq వాల్యూ అనేది పాజిటివ్ అవుతుంది, దట్ ఈస్ dq is a positive. And simply again, if heat is given out అంటే లాస్ గివెన్ అవుట్ అవుతుంది, లేదా లాస్ ఆఫ్ హీట్ టు ద సిస్టమ్. సో హీట్ లాస్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? నెగటివ్ వర్క్ డన్ అవుతుంది, dq is a నెగటివ్. అండ్ ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ స్టోరింగ్ అండ్ డిక్రీజింగ్ ప్రాసెస్లో we have a one more condition also. If internal energy is stored, so we can write it, that is du is a positive, and if internal energy lost అప్పుడు ఏమవుతుంది? du is negative. These are the sign convention for first law of thermodynamics. సో ఎప్పుడు సైన్ కన్వెన్షన్ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో వాట్ ఎవర్ హీట్ గివెన్ టు ద సిస్టమ్, గివెన్ అవుట్ టు ద సిస్టమ్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, వర్క్ డన్ బై ద సిస్టమ్, ఇంటర్నల్ ఎనర్జీ గెయిన్ టు ద సిస్టమ్, ఇంటర్నల్ ఎనర్జీ లాస్ ద సిస్టమ్. సో ఇవన్నీ డిఫరెంట్ వర్డ్స్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ రిలేటెడ్గా. సో కంప్లీట్ మనకి కాన్సెప్ట్లో మనం ఈ కన్వెన్షన్స్ అంటే సైన్ కన్వెన్షన్స్ యూస్ చేస్తూ ప్రాబ్లమ్స్ ఎన్నో చేయొచ్చు. అగైన్ మీరు ఒకవేళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు కూడా ఈ మెల్టింగ్ ప్రాసెస్ కావచ్చు, నెక్స్ట్ బాయిలింగ్ ప్రాసెస్ కావచ్చు, వీటిలో కూడా మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. నోట్ చేసుకోండి. మెల్టింగ్ ప్రాసెస్లో కానీ బాయిలింగ్ ప్రాసెస్లో కానీ ఇప్పుడు సైన్ కన్వెన్షన్ ఎలా ఉంటుందని చూద్దాం. అంటే మనకి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అని మాట్లాడుకున్నాం కదా, సో ఆ వాల్యూస్ని ఎలా యూజ్ చేద్దాం అనేది చూద్దాం. సో వీ హ్యావ్ దట్ చెప్పొచ్చు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి. సో అంటే జస్ట్ అప్లికేషన్స్ అంటే పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం రావు, కానీ జస్ట్ మనకి మెల్టింగ్ ప్రాసెస్లో మనకి ఎలా సైన్ కన్వెన్షన్ చేంజ్ అవుతుంది. సో ఇఫ్ యూ కెన్ టేక్ ఒక ఐస్ పీస్ తీసుకొని ఒక వెజిల్లో కానీ ఒక కంటైనర్లో ప్లేస్ చేసినప్పుడు ఆల్మోస్ట్ వాల్యూమ్లో ఎలాంటి చేంజెస్ రాదు. సో వాల్యూమ్లో ఎలాంటి చేంజెస్ లేనప్పుడు మనం డిఫరెంట్ కండిషన్స్లో ఏం చేద్దామని చూద్దాం. ఫస్ట్ మనకి మెల్టింగ్ ప్రాసెస్ కండిషన్లో ఇఫ్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్ అనుకుందాం, అంటే వాల్యూమ్ ఎలా చేంజెస్ లేదు. వాల్యూమ్ కాన్స్టెంట్ అయినప్పుడు వాల్యూమ్ ఈజ్, ఒక ఐస్ పీస్ తీసుకొని ఒక ప్లేస్లో ప్లేస్ చేసిన, ఒక కంటైనర్లో ప్లేస్ చేసిన, ఎలాంటి పీస్ లెవెల్ ఆఫ్ వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వట్లేదు. లెవెల్ ఆఫ్ వాల్యూమ్ చేంజ్ అవ్వనప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఫార్ములా మనకు తెలుసు, dq = du + dw అని రాసుకున్నాం. ఇక్కడ సైన్ కన్వెన్షన్ ఏంటి, సైన్ వాల్యూస్ ఎలా యూజ్ చేద్దామని చూద్దాం. సో ఇక్కడ dq వాల్యూ అనేది స్టేట్ ఆఫ్ మ్యాటర్. మనం తీసుకున్నది ఏంటి, మెల్టింగ్ ప్రాసెస్లో ఐస్ తీసుకుంటున్నాం కదా, ఐస్ అనేది స్లోగా లిక్విడ్లో కన్వర్ట్ అవుతుంది. సో లిక్విడ్లో కన్వర్ట్ అయినప్పుడు dq వాల్యూ ఏం రాసుకోవచ్చు, లాటెంట్ హీట్ ఫార్మేట్లోకి రాసుకోవాలి. యూ అండర్స్టాండ్? సో లాటెంట్ హీట్ ఫామ్లోకి రాసుకోవాలి. dq పాజిటివా నెగిటివా, జస్ట్ ఇమాజిన్. సో ఐస్ అనేది స్లోగా లిక్విడ్లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ గెయినింగ్ సమ్ ఎనర్జీ, అంటే సమ్ క్యూ హీట్ అనేది గెయిన్ చేస్తుంది కాబట్టి dq is a పాజిటివ్. ఓకేనా? అండ్ సిమిలర్లీ du ఇంటర్నల్ ఎనర్జీ స్లోగా లిక్విడ్ ఫార్మేట్లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ విల్ బి ఆల్సో లైక్ దిస్. అండ్ వాట్ అబౌట్ వర్క్ డన్? వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ pdv. వర్క్ డన్ ఫార్ములా రాస్తే పాజిటివా నెగిటివా, సో వర్క్ డన్ బై ద లిక్విడ్ కాబట్టి, అంటే ఐస్ అనేది స్లోగా లిక్విడ్లో కన్వర్ట్ అయిపోతుంది, మనం ఎలాంటి ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇవ్వట్లేదు కాబట్టి pdv అని రాస్తాం. ఇక్కడ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ అంటున్నాం కదా,
సో వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే డిఫరెన్షియేషన్ ఫార్ములా ఏమవుతుంది, సో దిస్ విల్ బి గోయింగ్ టు బి జీరో డైరెక్ట్లీ, దట్ ఈస్ m ఇంటూ ఎల్ ఇంటూ ఏ. సో టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ ఎల్ అని రాస్తాం. దిస్ ఈజ్ అ డిఫరెంట్ కాన్సెప్ట్, యూ అండర్స్టాండ్. అంటే ఇప్పుడు మనకి వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వట్లేదు కాబట్టి కండిషన్. అండ్ నెక్స్ట్ కండిషన్ తీసుకుందాం, ఇఫ్ వాల్యూమ్ డిక్రీజెస్, సేమ్ కాన్సెప్ట్లో వాల్యూమ్ డిక్రీజెస్ చేస్తే అప్పుడు ఏమవుతుంది చూడండి, వాల్యూమ్ డిక్రీజ్ చేస్తున్నాం అంటే టోటల్గా అంటే మెల్టింగ్ ప్రాసెస్లోనే ఇఫ్ వాల్యూమ్ స్మాలర్గా చేంజ్ అవుతుంది, ఆ చేంజ్ అయింది కూడా డిక్రీజ్ అయింది అనుకుందాం. ఇక్కడ వాల్యూమ్ డిక్రీజ్ అంటే dW ఏమవుతుంది, dW ఈజ్ ఎ నెగటివ్, ఓకేనా. అండ్ నెక్స్ట్ మన ఫార్ములా రాస్తే డైరెక్ట్గా m ఇంటూ ఎల్, డీకి ఫార్ములా అంటే m ఇంటూ ఎల్. ఎప్పుడైనా సరే ఐస్ అనేది లిక్విడ్లో కన్వర్ట్ అవుతుందంటే ఇట్ ఈస్ గెయినింగ్ సమ్ ఎనర్జీని గెయిన్ చేస్తుంది కాబట్టి డీకి ఈజ్ అ పాజిటివ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు అండ్ du మైనస్ dW. సో వాల్యూమ్ చేంజ్ అవుతుంది అంటున్నాం కదా, ఆ చేంజ్ అయిన వాల్యూమ్ కూడా ఎలా ఉంది, చేంజ్ అయిన వాల్యూమ్ కూడా ఎలా తీసుకోవచ్చు, దేర్ ఫోర్ m ఇంటూ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు du మైనస్ pdv ఒకవేళ ఫార్ములా రాస్తే, ఓకేనా. నెక్స్ట్ కండిషన్లో తీసుకుందాం, అండ్ దిస్ ఇస్ ఐ థింక్ దిస్ ఇస్ అ బి. సో అండ్ నెక్స్ట్ సి కండిషన్లో అప్పుడు ఏమవుతుంది, ఇఫ్ వాల్యూమ్ ఇంక్రీజెస్, సో ఇఫ్ ఎనీ కేస్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది అనుకుందాం, వాల్యూమ్ ఇంక్రీజెస్, సో వాట్ విల్ హ్యాపెన్ అగైన్ ml ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dw. ఎందుకు, dw ఈజ్ ఎ పాజిటివ్ వర్క్ డన్ జరుగుతుంది కాబట్టి, వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో du ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ pdv, దిస్ ఈజ్ టోటల్ వర్క్ డన్ ఇన్ దిస్ కండిషన్లో. సో అన్నది అర్థమవుతుందా, అంటే సేమ్ కండిషన్స్లో మనం ఇది సిచ్యువేషన్స్ అనేటివి మెల్టింగ్ ప్రాసెస్ కండిషన్లో చేస్తాయి. ఒక అబౌట్ కంప్లీట్లీ థర్మోడైనమిక్స్లో మనం నేర్చుకున్న జౌల్స్ లా, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ హీట్ టెంపరేచర్ రిలేటెడ్ కావచ్చు, వీటి అప్లికేషన్స్ అయ్యిండొచ్చు, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో సైన్ కన్వెన్షన్ రిలేటెడ్ ఆల్ టాపిక్. నెక్స్ట్ వీడియో మనకి ఈ సిస్టమ్స్ స్పెసిఫిక్ హీట్, మోలార్ స్పెసిఫిక్ హీట్ రిలేటెడ్గా వస్తాం అండ్ వాటిని బేస్ చేసుకొని గ్రాఫ్స్ ఎలా ఉంటాయి, వర్క్ డన్ ఎలా ఉంటుంది, అడియాబెటిక్ కండిషన్లో, ఐసోథర్మల్ కండిషన్స్లో వర్క్ డన్ ఎలా ఉంటుంది. సో ఈ వర్క్ డన్ ఫార్ములాస్ బేస్ చేసుకొని స్లోగా కార్నాట్ ఇంజన్ అండ్ రిఫ్రిజిరేటర్ రిలేటెడ్ ఎఫిషియన్సీ ఓరియంటెడ్గా మనం స్లోగా వెళ్ళిపోదాం. సో దిస్ ఇస్ అబౌట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఫస్ట్ లెక్చర్. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్, థ్యాంక్ యూ.